నాయన మీ తండ్రి మా ప్రొఫెసర్ ప్రభాస్ గారి ద్వారా ప్రభు ఈ యొక్క హోస్ట్మెంట్ తండ్రి నేర్చుకుంటా తండ్రి నేను ప్రభానైనా ఈ యొక్క బుక్ ఆఫ్ స్టోప్స్ గురించి నేర్చుకుంటుండగా మీ దాసు మంచి జ్ఞానము అనుగ్రహించండి, మీ సన్నిధికి పత్రించండి, అభిషించి నీ దాసు ద్వారా బోధించి నేను తద్వారా నేర్చుకుని ప్రభు బోధించేటువంటి మాకు అనుగ్రహించని యేసు నా ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Our loving and living Heavenly Father, thank you for this time and opportunity, what you have given to us to praise you, to come to your feet, ask you for your grace, protection, and care as we ponder upon the book of Proverbs. Lord, we give you glory, we give you honor, praises. Lord, open our hearts, open our understanding as we deal with this book of Proverbs. And I pray for the students who are yet to join. Lord, as we study together during this Bible study, I ask you that you would fill this room where I'm standing and where I'm sitting and with these computers. Lord, I pray for the voice which is being sent through the technology. Lord, you take in detailed care for your glory. Not I, but your will be done. Help me to step aside and that you would take control over the slides, over your word, your word which is true to ourselves and which is marrow to our bones. We give you glory. We ask you for your sovereign grace and take in detailed care from till the very end for your name's sake. We submit ourselves at your feet for thine kingdom. In Jesus' name I pray. Amen. Amen. Okay, we are totally 3 people. 3 muguram unnamu. Fine. Good evening, sir. Sister, very good evening, sister. Vandana. Praise the Lord. Book of Proverbs. Iraju we will try to deal with book of Proverbs. So ఈ బుక్ హ్యాండిల్ చేసేటప్పుడు ది మేజర్ ఇంపార్టెంట్ వర్స్ ఆఫ్ ద బైబిల్, యూనివర్సల్ వర్స్ అన్నా కానీ లేకపోతే దిస్ ఈస్ వాట్ ఇట్ సేస్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఫూల్స్ డిస్పైస్ విజ్డమ్ అండ్ డిసిప్లిన్. ప్రావర్బ్స్ 1:7. అయ్యారు ఇది అన్మ్యూట్ చేసుకొని ఒకసారి తెలుగులో చదివినట్లయితే మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్. యా అవును సార్. యా చేయండి. ఎస్ Sir? యా Proverbs 1st chapter 7th verse. This is the principal Bible verse. భయభక్తి కలిగి ఉంట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఆమేన్, ఆమేన్. అగైన్ ఇదేంటి ఈ బుక్ ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్, తర్వాత ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో, ఒక అకాడమిక్ పర్స్పెక్టివ్లో, తర్వాత ఒక నార్మల్ బైబుల్ స్టడీ లాగా లేకపోతే ఒక నార్మల్ బైబుల్ స్టూడెంట్ లాగా మనము ఈ బైబుల్ స్టడీనన్నా లేకపోతే ఈ బుక్ బై బుక్ స్టడీ రౌట్ 66 లేకపోతే గుడ్ న్యూస్ 66 అనే అది ఫ్రైడే క్లాసెస్కి మీకు అందరికీ నా వందనాలు. ఈ అవకాశం వర్స్ సార్, సిస్టర్, ఇది ఇంపార్టెంట్ వర్స్ అంటారా? దట్ ఈస్ ది ఫౌండేషన్ వర్స్ గా మనం గమనిస్తాము. ఓకే. Proverbs 1st chapter 7th verse. Again, as per the introduction, ఈ స్లైడ్స్ మీకు నేను ఆ క్లాస్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తాను. కానీ కొన్నిసార్లు ఛాలెంజెస్ ఏమొస్తున్నాయంటే ఈ స్లైడ్స్ ప్రిపరేషన్ చేయడం ఒక ఎత్తు, నా దగ్గర ఉన్న సోర్సెస్ అన్ని స్లైడ్స్ రూపంలో కండెన్స్ చేసి పెట్టేటప్పుడు
నేను ఎప్పుడైతే మీతో మాట్లాడుతున్నానో ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను, రెండుసారి ప్రాక్టీస్ చేస్తాను. బహుశా ఇప్పుడు లైవ్‌లో ఎప్పుడైతే ఎళ్ళినప్పుడు నాకు కొన్ని మిస్టేక్స్ అన్నా లేకపోతే సీక్వెన్షియల్‌గా ఆ స్లైడ్స్ రానప్పుడు ఐ టేక్ టైమ్ టు సెండ్ ఇట్. సో, నాకు అదేంటి వీక్లీలో ఒకటి తర్వాత ఒకటి అయిపోతుంది కాబట్టి నేను మిగతా రెవల్యూషన్ స్లైడ్స్ కూడా నేను మీకు పంపించట్లేదు. కానీ ఐ విల్ సీ దట్ దీస్ స్లైడ్స్ ఆర్ బీన్ గివెన్ టు యూ. అయితే గమనించేది ఏంటంటే ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, నేను ఈ స్లైడ్స్ మీద బైబిల్ కాలేజ్ పేరన్నా కానీ నా పేరన్నా కానీ నేను పెట్టట్లేదు. అట్ ద సేమ్ టైం ఐ రిక్వెస్ట్ యూ, use this material for your edification and use this to your children or to your Bible study. And please do not take authority on these slides అనేది నా రిక్వెస్ట్ గా ఉంటుంది. బికాస్ దీస్ ఆర్ నాట్ అవర్ రిటర్న్. అదేంటి దీన్ని నేను డాక్టర్ కానిస్టేబుల్ గారి నోట్స్ నుంచి తర్వాత వేరే నా లాగా సాఫ్ట్వేర్ నోట్స్ నుంచి నేను మీకు తీసుకొని కంపైల్ చేసి బుక్ స్టడీ నుంచి నేను ఒక్కొక్క స్లైడ్ ప్రిపేర్ చేశాను కాబట్టి సో దిస్ వుడ్ బి స్లైడ్ ఇంట్రడక్షన్. అగైన్ నేను ఇలాగ ప్రెజెంటేషన్ చేయడం, నేను స్లైడ్స్ క్రియేట్ చేయడంలో దట్స్ వన్ ఆఫ్ మై టాలెంట్. సో ఆ టాలెంట్ని బెస్ట్ యూటిలైజ్ చేస్తున్నాను. సో దట్ ఈ స్లైడ్స్ మీ ముందు ఉన్నప్పుడు దయచేసి దాన్ని రీడ్ చేయండి. పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి. కొన్ని ఇన్డెప్త్ థియాలజికల్ టర్మ్స్ ఉన్నాయి, కొన్ని బైబిల్లో నార్మల్గా మాట్లాడిన టర్మ్స్ ఉన్నాయి. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు మేక్ నోట్స్ ఆఫ్ దోస్ పర్టికులర్ పాయింట్స్. మొత్తం స్లైడ్స్ అన్ని రాయనవసరం లేదు. బట్ ప్లీజ్ వెన్ ఐఎమ్ రీడింగ్ ప్లీజ్ మీరు కూడా అదేంటి నాతో జాయిన్ అయ్యి మీరు చదివినట్లయితే దట్ వుడ్ బి మోస్ట్ హెల్ప్ఫుల్ అనేది ప్రేయర్. ఫైన్. డేట్ ఆఫ్ అదేంటి సాలమన్ రాసిన book Proverbs. So King Solomon reigned between 971 to 931 BC. Hezekiel time lo we do not know when the sage philosophers లేకపోతే ఎవరైతే సాలమన్ అన్నా లేకపోతే అగోర్ అన్నా లెమ్యుయల్ అన్నా ఎవరినైతే వీళ్ళని సేజెస్ అని పిలుస్తారో అదేంటి ఈ లెమ్యుయల్ అగోర్ ఎప్పుడు జీవించారో మనకు తెలీదు. The earliest the book of Proverbs could have been in its final form was in Ezekiel's day, but it may have reached this stage later than that. We have no way to tell. Sister, okka nimsham, 1 second, I have. Fine. All right. Back to the class. The contents of this book. All right. అగర్ వినిపిస్తుందా సార్? Yes. Able to hear. The content of this book could have been in existence in Solomon's lifetime, though not assembled into the collection we know as the book of Proverbs. So, ఈ Proverbs they have been uttered by King Solomon అనేది కూడా మనం గ్రహించాలి. ఇక్కడ అకార్డింగ్ టు 1 Kings 4th chapter 32 verse లో Solomon spoke 3000 proverbs. The book of Proverbs only contains a total of 800 proverbs. So 3000 నుంచి 800 దాకానే మనకు ఈ బుక్ లో ఇవ్వబడ్డది. తర్వాత that Solomon spoke or uttered them does not necessarily mean that he composed. Probably the Proverbs of Solomon recorded in the books of Proverbs are ones that he collected, some of which may have
composed by others, of which he obtained from other sources. So ఈ బుక్ లో మనకు ఓన్లీ 800 అతను మాట్లాడినవి, లేకపోతే అతను ఎప్పుడైతే అతన్ని ఎక్కడన్నా అతని లీడర్షిప్ లో మాట్లాడినవి, లేకపోతే అతను కంపోజ్ గా కూడా మనము అదేంటి అతనే రాసినట్టు కూడా మనము తీసుకోలేము. సో దిస్ ఇస్ వాట్ వి సీ ఫ్రమ్ ద డేటింగ్ ఆఫ్ దిస్ బుక్. కమింగ్ టు ది జాన్రా అనగా లిటరేచర్ స్టైల్. దీన్ని లిటరేచర్ స్టైల్ మనం గమనించినట్లయితే నాలెడ్జ్ ఆఫ్ ది జాన్రా ఈజ్ ఎసెన్షియల్ టు ది ఇంటర్ప్రిటేషన్. యాజ్ వి లుక్ at the content of the proverbs, we see more than one type of genre in this book. For instance, we immediately sense a difference between first chapter to 9th chapter, తర్వాత 10th chapter నుంచి 31th chapter దాకా మనకు ఆ డిఫరెన్సెస్ మనము గమనించవచ్చు. అంటే బుక్ని 9 chapters దాకా చదివిన తర్వాత ఎప్పుడైతే 10th chapter నుంచి 31st chapter ఆ డిఫరెన్సెస్ అనేది మనం గమనించవచ్చు. ఎలాగా అంటే ద ఫార్మర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డిస్క్లోజర్ ఆర్ స్పీచెస్. సో ఫస్ట్ చాప్టర్ నుంచి 9th chapter దాకా ఒక అదేంటి ఎవరితో మాట్లాడినట్టు ఒక స్పీచ్ లాగా అదేంటి దాన్ని చదువుతాము, లేకపోతే అలాగా మాట్లాడినట్టు ఉంటుంది. వైల్ ద లేటర్ ఆర్ క్లోజర్ టు వాట్ వి కాల్ ప్రావర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. సో దీని గురించి ఇంట్రడక్షన్ లోనే ఇచ్చాను, మళ్ళా కొన్ని స్లైడ్స్ లో దీని గురించి ఇంకా డీటెయిల్ గా మనము చూస్తాం. సో ఫస్ట్ టు 9 ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ స్పీచ్, 10 to 31 ఆర్ కైండ్ ఆఫ్ ఎ ప్రావర్బ్స్ గా మనము గమనిస్తాం. సో ద ప్రావర్బ్స్ ఈజ్ యూజువలీ ఎ స్క్రూటినీ స్టేట్మెంట్ that stands in place of long explanation and expresses a truth about reality. So ఒక సెంటెన్స్ ని స్క్రూటినీ చేసి ఒక చిన్న వచనం లాగా, లేకపోతే ఒక లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ని ఒక చిన్న ట్రూత్ లో కన్సైజ్ మేనర్ లో చెప్పేది ప్రావర్బ్స్. సో ప్రావర్బ్ ఎక్స్ప్రెసెస్ ఐడియాస్ కామన్లీ యాక్సెప్టెడ్ యాజ్ ట్రూత్. సో ఇట్స్ దీస్ ఆర్ జస్ట్ ఐడియాస్ గా కూడా విచ్ ఆర్ ట్రూత్ఫుల్ అనేది చూస్తున్నాం. ప్రావర్బ్స్ బై దేర్ నేచర్ ఆర్ లైక్ ఇండివిజువల్ పర్ల్స్. చాలాసార్లు మనము ఎవరైనా నవ్వుతుంటుంటే రత్నాలు పడతాయేమో అనేసి అంటాం కదా. సో దీస్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ ఒక ఇలస్ట్రేషన్ లాగా చెప్పడం జరిగింది. ప్రావర్బ్స్ బై దేర్ నేచర్ ఆర్ లైక్ ఇండివిజువల్ పర్ల్స్, దో దే మే బి shrunk together, each one represents a self-contained thought. సో ప్రతి ఒక్క వచనానికి దానికి ఇండివిజువల్ గా ఒక థాట్ ని మనం గ్రహిస్తాం. ద యూనిట్ ఆఫ్ దిస్ బుక్ లైస్ ఇన్ ఇట్స్ కామన్ రెఫరెన్సెస్ ఫర్ విజ్డమ్, నాట్ ఇన్ ఎ లాజికల్ ఆర్డర్డ్ డిస్క్లోజర్. సో ద యూనిట్ ఆఫ్ ద బుక్ లైస్ ఇన్ ఎ కామన్ రెఫరెన్స్ అంటే ఒక అదేంటి ఇందాక మనం మాట్లాడినట్టు 1 to 9 ఇట్స్ ఏ స్పీచెస్ కాబట్టి ఒక లాజికల్ గా ఒక సిస్టమాటిక్ గా మనం అది డిస్క్లోజర్ గా చేయబడలేదు. అంటే అంటే ప్రతి వచనం కూడా ఒక సందేశం అదే ఉంటుంది. Another characteristic feature is that repetition of proverbs within the book. ఎక్కడ రిపిటీషన్స్ ఉన్నాయంటే చాప్టర్ 14 12th verse లో అండ్ చాప్టర్ 16 25 5th verse లో ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్స్ కూడా మనము గమనించవచ్చు. Sometimes a proverbs reappears with only a slight changing in words. 10th chapter 1st verse, 15th chapter 20 verse. కొంచెం టైం తీసుకొని ఈ సబ్జెక్ట్ లోకి మనం వెళ్ళేటప్పుడు ఒకసారి ఎవరైనా 14th chapter 12th verse తర్వాత ఇంకొకరు 16th chapter 25th verse చదివినట్లయితే ఒకసారి మనం ఆ ఎసెన్స్ ని గమనిద్దాం. Proverbs 14th chapter 12th verse, ఇంకెవరైనా 16th chapter 25th verse చదివినట్లయితే. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడి మార్గలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. అలాగనే ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గముకు, అయితే తుదకు అది మరణకు త్రోవ తీయను. సో 16th కూడా చదివారా? 16th chapter 25th verse. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును.
రైట్. కష్టం. సో ఇలాగా కొన్ని వచనాలు రిపీటెడ్ గా మనకు ఈ స్లైడ్స్ లో మనం గమనిస్తున్నాం. ఇక్కడ సమ్ ప్రావర్బ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ ఇన్ ఫార్మ్ బట్ సమ్ వాట్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. 10th చాప్టర్ 2nd verse లో, తర్వాత 11th చాప్టర్ 4th verse లో అక్కడ ఐడెంటికల్ మీనింగ్ తో ఉన్నట్టు కూడా మనము గమనిస్తున్నాం. ఫైన్. సో దిస్ ఇస్ జస్ట్ సో ఇక్కడ గమనించేది ఏంటంటే దిస్ ఫినామినన్ is in keeping with the nature of a collection of wise saying. They bear repeating. Where there is a change, it is for a purpose to express a slight different point. So ఆ వచనాలు ఎందుకు అదేంటి రిపీట్ అయి ఉన్నాయి అనేది మనం గమనించినట్లయితే ఆ పర్పస్ సేమ్ ఉన్నా కానీ స్లైట్ డిఫరెన్స్ ఆ పాయింట్ ని అదేంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టు ఎక్స్ప్రెస్ ఎ స్లైట్ డిఫరెంట్ పాయింట్ కోసము ఆ రిపిటీషన్స్ ఉన్నట్టు మనకు ఆథర్ ద్వారా మనకు గమనిస్తున్నాం. ఓకే, ఇక్కడ దిస్ ఇస్ ది ఫౌండేషనల్ స్టేట్మెంట్. వి ఆర్ లివింగ్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ ఏజ్ బట్ వి సర్టన్లీ ఆర్ంట్ లివింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ విజ్డమ్. గమనించాలి, ఏజ్ ఆఫ్ విజ్డమ్. మనకంటే జ్ఞానవంతులు అదేంటి ఈ రోమా ప్రభుత్వం అన్నా లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఏజ్ ఆఫ్ విజ్డమ్ అనే గ్రహించినట్లయితే దే వేర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్, లేకపోతే పాటరీ గమనించినట్లయితే మీరు జెరూసలేంకి వెళ్ళినా కానీ వారి వాడిన టెక్నాలజీ, లేకపోతే వారు నివసించే అంటే వారి యుద్ధాలు ఎలాగ చేశారు అదంతా ఏజ్ ఆఫ్ విజ్డమ్ కింద గమనిస్తారు. మెనీ పీపుల్ హూ ఆర్ విజార్డ్స్ విత్ దేర్ కంప్యూటర్ seems to be immature when it comes to make a success out of their lives. అయితే చాలా మటుకు కంప్యూటర్స్ లో ఎంసీఏ లేకపోతే అడ్వెంచర్ గా మంచి టెక్నాలజిస్ట్ ఉంటారు, కానీ దే ఆర్ అమెచ్యూర్స్ ఫర్ దేర్ లైఫ్స్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్స్ క్యాన్ స్టోర్ డేటా అండ్ ఒబే సిగ్నల్స్ బట్ దే కెనాట్ గివ్ అస్ ది అబిలిటీ టు యూజ్ దట్ నాలెడ్జ్ వైజ్లీ. సో కంప్యూటర్స్ ద్వారా మనము ఎలాగ నడవాలో, ఎలాగ అదేంటి మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో అవి మనకు చెప్పలేవు. వాట్స్ నీడెడ్ టుడే ఈజ్ విజ్డమ్. సో ఈ కాలంలో లేకపోతే దిస్ ఇస్ వాట్ అ మ్యాన్ నీడ్స్ మోర్ దెన్ ది టెక్నాలజీ ఆర్ ది కంఫర్ట్ అనేది మనం చూస్తున్నాం. దెన్ ప్రావర్బ్స్ గైడింగ్ బిలీఫ్ ఈజ్ దట్ హ్యూమన్ ఇంటెలెక్ట్. ప్రావర్బ్స్ గైడింగ్ బిలీఫ్స్ ఈజ్ the human intellect, wisdom founded on fear of God. ఇందాక మనం చదివినట్టు Proverbs 1:7 లో the fear of the Lord is beginning of wisdom. So founded on the fear of God and tutored in traditional teachings is the primary virtue of character, and as such is the necessary and almost sufficient means for increasing a life of success, material, physical, social and moral. సో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ మనకు కావాలి అని అంటే ఇట్ ఈస్ ఫౌండెడ్ ఆన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ట్యూటర్డ్ ఇన్ ట్రెడిషనల్ టీచింగ్స్. సో దిస్ ఇస్ వాట్ వీ క్యాన్ గెయిన్ ఫ్రమ్ ప్రావర్బ్స్. Then where is the wisdom we have lost in knowledge? Where is the knowledge we have lost in information? The final value of the book of Proverbs is its revelation of the application of wisdom to all sorts and conditions of people and to the ordinary affairs of life. So దేంటి వాల్యూ, ఈ బుక్ ని వాల్యూగా మనము గమనించినట్లయితే Proverbs conveys wisdom for living by making comparison or contrast. By their nature, Proverbs brings together experiences and insight, life and light. Life is carefully observed, thoughtfully analyzed, evaluated by experience, and lessons are distilled, resulting in a principle. The proverb is turned when applied back to life, bringing improvement and excellence. దీన్ని ఎవరైనా తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలిగినట్లయితే దిస్ ఇస్ ది బెస్ట్ సెంటెన్స్ గా మనం చూడొచ్చు.
So that's where I would leave it. మీరే చెప్పండి సార్. Here, Proverbs contain wisdom for living by making comparison and contrast. సో ప్రావర్బ్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే కంపేర్ చేసుకోవడం వరల్డ్ని స్పిరిచువాలిటీని, తర్వాత కాంట్రాస్ట్గా అంటే ఇలాగుంటే ఎలాగుంటుంది, ఇలా ఉంటుంటే ఎలా ఉంటుంది, ప్రావర్బ్స్ మనతో ఎలా మాట్లాడుతుంది అనేది మనం చూడాలి. బై దర్ నాచర్ ప్రావర్బ్స్ బ్రింగ్ టుగెదర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్సైట్, లైఫ్ అండ్ లైట్. సో ఈ ప్రావర్బ్స్ చదివేటప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది, తర్వాత లోతైన మర్మాల్ని మనకు మన జీవితానికి ఆ వెలుగుని ఇస్తుందని మనం చూస్తున్నాం. లైఫ్ ఈస్ కేర్ఫుల్లీ అబ్జర్వ్, థాట్ఫుల్లీ అనలైజ్డ్, ఇవాల్యుయేటెడ్ బై ఎక్స్పీరియన్స్. ఒక జీవితము అబ్జర్వేషన్ ద్వారానే మనము మన మెచ్యూరిటీని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఈ అబ్జర్వ్ చేసేటప్పుడు మనం ఆలోచనతో అనలైజ్ చేసుకుంటూ దాన్ని ఇవాల్యుయేటెడ్ బై ఎక్స్పీరియన్స్. ఈ టైంలో అంటే చిన్న ఇలస్ట్రేషన్గా చాలాసార్లు ఒపీనియన్స్ చెప్తారు. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఒపీనియన్స్తో మనకు అదేంటి చాలా మంది, నేను గమనించింది, అఫ్ కోర్స్ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, కానీ ఒపీనియన్స్ అరే ఇటు చేస్తే బాగుంటుంది, ఇటు చేస్తే బాగుంటుంది అని ఉంటుంది, కానీ వాళ్ళ షూస్ నుంచి నా షూస్ పడతాయా లేదా అని మనం గమనించుకో. అదే ఆ వ్యక్తి నా ఎక్స్పీరియన్స్ ఇట్టుంది, నువ్వు ఇటు చేస్తే బాగుంటుందో అని చెప్పినట్లయితే ఆ షూస్ నాకు పడతాయో లేవో, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఏమైనా నేర్చుకుంటానో లేదో అనేది ఆ రెండు వ్యత్యాసాలు ఉంటాయి. సో ఒక ప్రాబ్లంలో ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవారు ఉంటారు, అదేంటి ఒపీనియన్స్ షేర్ చేసేవారు ఉంటారు. ఒపీనియన్స్ ద్వారా మనం ఏం నేర్చుకోలేం, కానీ ఒక రకంగా అదేంటి పులి నక్కని చూసి అది సామెత ఉంది కదా, సో అలాంటిగా మనం చూస్తాం. సో దట్ ప్రావర్బ్స్ ఇన్ టర్న్ వెన్ అప్లైడ్ బ్యాక్ టు లైఫ్ బ్రింగ్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఎక్సలెన్స్. సో ఈ ప్రావర్బ్స్ని ఏదైతే మనము చదువుతున్నప్పుడు మన జీవితానికి మనము అప్లై చేసినట్లయితే ఇంప్రూవ్మెంట్ తర్వాత ఎక్సలెన్స్కి వస్తున్నట్టు నేను కష్టంగా దాన్ని ట్రాన్స్లేట్ చేశాను. God is never quoted or addressed in this book. God is never quoted or addressed in this book. ఇదొకటి పాయింట్ మనము గమనించాలి. It never had a role in the ritual life of Israel. సో ఈ ప్రావర్బ్ బుక్ అంటే ఇప్పుడు లెవిటికస్, డ్యూట్రానమీని మనం గమనించినట్లయితే ఎలాగైతే యెహోవా వారికి ఎలా నివసించాలో, ఎలా జీవించాలో చెప్పేదైతే ఈ బుక్ వారి జీవితంలో ఒక రిచువల్ లైఫ్గా ఎప్పుడు చెప్పబడలేదు, కానీ జ్ఞానంగా వారికి. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ నెవర్ వాజ్ అండ్ స్టిల్ ఈజ్ నాట్ అ సబ్జెక్ట్ ఆఫ్ డెలిబరేట్ స్టడీ ఇన్ ది రబానిక్ అకాడమీస్. సో దీన్ని ఒక విజ్డమ్ లిటరేచర్గానే చూస్తారు, కానీ వర్షిప్ చేసేటప్పుడు అన్నా కానీ ఈ బుక్ని వారు అకాడమికల్గా వారు చూడరు. విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ఫ్యూ ప్యాసేజెస్ ఇట్ ట్రీట్స్ ఎవ్రీడే లైఫ్, నాట్ ది గ్రాండ్ అఫేర్స్ ఆఫ్ స్టేట్, హిస్టరీ, కల్చర్ ఆర్ లా. సో నార్మల్ జీవితాన్ని గురించి ఇది మాట్లాడుతుంది. ఇట్ గివ్స్ గైడెన్స్ ఇన్ ఛాలెంజెస్ వి ఫేస్, how to get along with people, how to be good and decent people, how to make the right choice in personal and business affairs, how to win God's favor and avoid disaster, all issues of great importance but still modern and cases one. సో ఎలాగైతే ఒక వాషింగ్ మెషిన్ని లేకపోతే ఒక కార్ని కొన్నప్పుడు మనకి ఎలాగైతే ఒక బుక్ ఇస్తారో, మాన్యువల్ బుక్ ఇస్తారో, ఒక యంగ్ పర్సన్కి లేకపోతే ఒక మెచ్యూర్డ్ అడల్ట్కి అతని జీవితాన్ని ఎలాగ డెసిషన్స్ చేసుకోవాలి, దైవికంగా డెసిషన్స్ చేసుకోవాలనేది ఇది ఒక మాన్యువల్ బుక్ లాగా కూడా మనము గమనిస్తాం. పోయట్రీ, దిస్ ఈజ్ ఎ పోయట్రిక్ లిటరేచర్. పోయట్రీ హ్యాస్ 3 మేజర్ క్యారెక్టరిస్టిక్స్. ఒకటేమో టెర్సెనెస్ ఆర్ కన్సైజ్నెస్. ఇందాక మనం మాట్లాడినట్టు ఒక పెద్ద సెంటెన్స్ కంటే చిన్న సెంటెన్స్లో దాన్ని అదేంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడము గా మనము దట్ ఈస్ వన్ ఆఫ్ ది
ఫార్మ్ ఆఫ్ పోయట్రీగా మనము చూస్తాం. తర్వాత parallelism in proverbs refers to the correspondence between two parts of proverb, sometimes surrounded, sometimes sounds or symbols are parallel but most often ideas. So ఈ పోయట్రీని ప్యారలలిజంగా, అంటే ఇప్పుడు విశ్వదాభిరామ ప్యారలలిజంగా ఉంటుంది కదండి. సో అలాగ కూడా ఇవి రాయబడి ఉన్నాయి. సో ఆ సౌండ్స్ సిలబల్స్ ఆర్ ప్యారలల్ బట్ మోస్ట్ ఆఫన్ ఐడియాస్ వేరేగా, లేకపోతే దానికి ఇంపార్టెన్స్ వేరుగా కూడా మనం గమనించవచ్చు. తర్వాత ఇమాజినరీ ఈజ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ దట్ ఈస్ ఎవోకేటివ్ అండ్ బిలీఫ్. సో ఇమాజినేటివ్గా మాట్లాడేటప్పుడు దాని డీప్ సెన్స్గా ఒక ఫిగరేటివ్ లాంగ్వేజ్లో కూడా ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఈ పోయట్రీలో మనము గమనిస్తాం. అయితే ఇక్కడ సాలమన్ రాజు గురించి మనం చదివినట్లయితే ఒకసారి 1 Kings 3rd chapter 5 to 9 తెలుగులో ఒకసారి చదివినట్లయితే 1 Kings 3rd chapter 5 to 9. అన్మ్యూట్ చేసుకొని 1 Kings 3rd chapter ఒకసారి చదివినట్లయితే. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినము నానున్నట్టుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఇంకా చదవాలి సార్. చాలు. అయితే ఇక్కడ మనము 1 Kings చదివేటప్పుడు మనం గమనించింది ఏంటంటే, సొలొమోన్ రాజు రాజ్యం అంటే ఆ లీడర్షిప్ పొజిషన్ తీసుకున్నాడు. తర్వాత ఇజ్రాయెలైట్ అదేంటి ఫారో కుమార్తెని పెళ్లి చేసుకొని ఈ అదేంటి హిల్ స్టేషన్ గిబియన్ అనే హిల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యెహోవా అతనికి కనుపరిచి అదేంటి అతన్ని ఆ ప్రశ్న అడగడము. తర్వాత అతని వీక్నెస్, అతని అదేంటి హీ నోస్ హిజ్ వీక్నెస్. సో అతనికి వారి తండ్రి ఏమైతే చెప్తాడో విజ్డమ్ గురించి అతను లోబడి, అతని తండ్రి యొక్క లాస్ట్ మాటలు అతనికి గుర్తొచ్చి అతను లోబడి అడిగిన ఆన్సర్ గా మనము చూస్తాం జ్ఞానాన్ని. హీ నోస్ హిజ్ వీక్నెసెస్. ఎందుకంటే సొలొమోన్ రాజు అదేంటి ప్యాలెస్ లో పుట్టినప్పుడు అతను ఎక్కువగా స్త్రీల మధ్యలో పుట్టాడు. అతని ఫ్రెండ్షిప్ అంతా ఎక్కువ స్త్రీలు, తర్వాత సున్నితంగా పెరిగాడు. కానీ దావీదు కుమారుడు అబ్సలోం అతను వార్ అన్నా కానీ డేవిడ్ వాస్ వాంటెడ్ దట్ అబ్సలోం వుడ్ బి ద కింగ్. కానీ యెహోవా ఇచ్చిన ప్రామిస్ ని సొలొమోన్ అదేంటి దావీదు ఫుల్ఫిల్ చూశాడు కాబట్టి he gives the kingdom to Solomon. తర్వాత లెజెండరీ కింగ్ 1 Kings 4th chapter 29 to 34. 1 Kings 4th chapter 29 to 34. ఏదైనా అన్మ్యూట్ చేసుకొని చదివినట్లయితే. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానము అంతటి కంటెను అధికమైయుండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన యోతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు ఉద్దర అను వారి కంటెను బలవంతుడై జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను.
అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులలో నుండి అందరి నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. ఆమేన్. 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 అయితే మెన్ ఆఫ్ ద ఈస్ట్ అంటే మనకి ఎవరెవరు గుర్తొస్తున్నారండి? క్వీన్ షీబా, తర్వాత జ్ఞానులు యేసుక్రీస్తుని చూడడానికి. సో సో మెన్ ఆఫ్ ది ఈస్ట్. సో వారికంటే సొలొమోన్ రాజు జ్ఞానవంతుడిగా ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రెడ్. కానీ ఇప్పుడు ఫస్ట్ కింగ్స్ 11th చాప్టర్ 1 to 4 చదివినట్లయితే, మోయాబీయులు, అదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాక పోయెను. సో దిస్ వాజ్ ది అతనికి ఇవ్వబడిన బ్లెస్సింగ్స్. సో అతను కావాలని, లేకపోతే అతని వీక్నెస్, దట్ వాస్ హిస్ వీక్నెస్. సో యెహోవా ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నిటినీ హీ డిసోబేడ్ గాడ్, కాబట్టి దట్స్ వాట్ హీ బికేమ్స్ ఏ ఫూల్. సో దట్స్ వేర్ సొలొమోన్ కింగ్ ఫాల్స్ డౌన్ అనేది మనం గమనించాలి. సో the walk of the Christians is to be with wisdom as we go through life. So Ephesians chapter 5 15 to 17 ఒకసారి చదివినట్లయితే, Ephesians chapter 5 15 to 17. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 15 16 17 16 17 ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. సో సొలొమోన్ రాజు బ్లెస్సింగ్స్ చూసాము, తర్వాత అతను కర్సెస్ చూసాము. సో యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, ది ఎఫిషియన్స్ చాప్టర్ 5 verses 15 16 and 17 లో దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్. Because time is fleeting and the days are evil, we must make the best use of our time. Too many today are wasting both their time and their lives by failing to exercise wisdom in their daily life. సో చాలాసార్లు అదేంటి ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఆ జ్ఞానాన్ని, లేకపోతే దాన్ని అదేంటి మనం కనుక్కుంటాం. సపోజ్ ఒక వ్యక్తి క్రికెట్ ఆడడానికి పోతుంటే ఎక్కడ వెళ్తున్నావు అంటే నేను క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను అంటారు. అదే ఆ అబ్బాయి జిమ్కి వెళ్తున్నానంటే నేను ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తున్నాను అంటారు. సో క్రికెట్ ఆడేటప్పుడు ఆ బ్యాట్ నన్నా ఆ బాల్ నన్నా రిపిటేషన్ జరుగుతుంది అంతే తప్ప దాంట్లో కొత్తదేముండదు. ఒకసారి నేర్చుకుంటాడు, ఆ నేర్చుకుందే రిపీట్ చేస్తాడు. చాలాసార్లు రిపీట్ చేస్తే నువ్వు నేర్చుకుంటావు అని అంటారు. కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న మూలాలు, దాంట్లో ఉన్న మర్మాలు మనం తెలుసుకొని జ్ఞానవంతంగా మనం దాన్ని హ్యాండిల్ చేసేదిగా ఉంటుంది. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని అంటారు, కానీ ఎక్సర్సైజ్ ఈజ్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్. ద వర్డ్ ఆఫ్ గాడ్
equips man unto every good work. 2 Timothy 3rd chapter 16 to 17. It is only nature to assume that it provides us with sound advice concerning daily living. Indeed, it does, especially in the book of Proverbs found in the Old Testament. ఎలాగా మన జీవన పాది, ఎలాగా మన లైఫ్, ఎలాగా పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళా బెడ్కి పండుకునేటప్పుడు దాకా ఎలాగా ఒక ఎంఫసిస్, ఒక ఎసెన్స్ ని ఈ బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ లో మనం గమనిస్తాం. Alright. The book begins by identifying Solomon, son of David, king of Israel, who was granted wisdom by God, who became famous for his wisdom and wrote over 3,000 proverbs. The book also contains proverbs and wisdom from other sources. Other sources ante the words of Agur, the son of Jakeh, to Ithel and Ukal అనేది Proverbs 30 first to 33rd chapter 33rd verses దాకా వీరు రాసినట్టు మనం గమనిస్తున్నాం. The words of King Lemuel taught him by his mother. So Proverbs 31 1 to 31 verses దాకా మనం చూస్తున్నాం. చాలాసార్లు ఒక prudent woman is called Proverbs 32 అంటారు. సో Proverbs 32 రాసి ఉంటే ఒక ప్రూడెంట్, ఒక స్త్రీ గురించి రాయబడి ఉన్నట్టు చాలా మంది ఒక రెఫరెన్స్ గా లేకపోతే అదేంటి ఒక స్టేట్మెంట్ లాగా చేస్తారు. సో దిస్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ ద బుక్. పర్పస్ ఏంటి అని అంటే స్టేటెడ్ ఇన్ ద ఫస్ట్ 6 verses. ఈ పర్పస్ అంతా Proverbs chapter 1 to 6 verses ఒకసారి చదివినట్లయితే మనకు ఈ పర్పస్ గమనిస్తాం. Proverbs chapter 1 to 6 verses చదివినట్లయితే. Brother, shall I read? Yes brother, most welcome. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసి కొనును, వివేకము కలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై యుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధులలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. అయితే గమనించేది ఈ 6 వచనాల నుంచి ఈ 4 పాయింట్స్ ఈ 4 వ్యక్తులకి రాయబడినట్టు మనం గమనిస్తాం. ఒకటేమో సింపుల్, ఒక నార్మల్ వ్యక్తి, సింపుల్ అనే అంటే ఎక్కువ జ్ఞానం లేకుండా, లేకపోతే ఎక్కువగా నాట్ ఈవెన్ సింపుల్ టన్ అంటారు, ఒక ఫూల్ ని సింపుల్ టన్ అంటారు. సో ఇట్స్ కామన్ పర్సన్ కి రాయబడింది. తర్వాత యంగ్ మ్యాన్ కి, యవనస్తునికి నాలెడ్జ్ అండ్ డిస్క్రిషన్. ఈ డిస్క్రిషన్ అనేది తప్పు నుంచి ఏది తప్పు ఏది కరెక్ట్, రైట్ జడ్జిమెంట్ తీసుకోవడమే డిస్క్రిషన్ అనేది ఆ పదాన్ని నుంచి మనం తెలుసుకుంటాం. తర్వాత వైజ్ మ్యాన్, ఎవరైతే ఒక నార్మల్ పర్సన్ ఉన్నారో అతను నెక్స్ట్ స్టేజ్ యంగ్ పర్సన్ హూ ఈస్ ట్రైంగ్ టు నో మోర్, ట్రైంగ్ టు లెర్న్ హిస్ లైఫ్. అక్కడ నుంచి థర్డ్ స్టేజ్ వచ్చి వైజ్ మ్యాన్.
ఈ 1-2 స్టేజ్ అయిన తర్వాత ఈ వైజ్ మ్యాన్ కి ఇంక్రీజ్డ్ లెర్నింగ్, ఉన్న జ్ఞానాన్ని ఇంకా మెరుగుపరచుకోవడం. తర్వాత మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్, సో వైజ్ కౌన్సిల్. అయితే ఈ మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఇట్ కమ్స్ విత్ అన్ ఎక్స్పీరియన్స్. ఈ 3 స్టేజెస్ నుంచి 4th పర్సన్ ఈజ్ మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్, వైజ్ కౌన్సిల్ గా. సో దీస్ ఆర్ ది 4 పీపుల్ కి మాట్లాడినట్టు మనము ఈ పర్పస్ ఆఫ్ ద బుక్ ఫస్ట్ 6 వర్సెస్ లో మనం గమనిస్తున్నాం. తర్వాత ద బుక్ ఈజ్ డిజైన్డ్ టు మేక్ అ పర్సన్ వైజ్, టు లెర్న్ హౌ టు యాక్ట్ వైజ్లీ అండ్ రైచియస్లీ, treat others with fairness, to give the ignorant common sense, the young sound advice, the wise even more wisdom. So ఇదేంటి అదేంటి ఈ బుక్ ఎందుకు స్ట్రక్చర్ చేయబడ్డది, లేకపోతే ఎలాగ డిజైన్ చేయబడ్డదంటే ఒక టు మేక్ ఎ పర్సన్ వైజ్, తర్వాత టు లెర్న్ హౌ టు యాక్ట్ వైజ్లీ అండ్ రైచియస్లీ, తర్వాత ఎలాగ ఎదుటి వ్యక్తిని ఎలాగ ట్రీట్ చేయాలో, ఫేర్నెస్ గా ట్రీట్ చేయాలో మనము గమనించడానికి. తర్వాత మనం వెన్ వీఆర్ ట్రీటింగ్ అనదర్ పర్సన్, సో ఇగ్నోరెన్స్ లేకుండా కామన్ సెన్స్ తోటి, తర్వాత జ్ఞానపూర్వకంగా నడుచుకున్నాము ఈ బుక్ ని డిజైన్ చేసినట్టు మనం చూస్తున్నాం. సో ఇలాగా మనం గమనించేటప్పుడు ఈ బుక్ లేజినెస్ గురించి కూడా మాట్లాడుతుంది. ప్రావర్బ్స్ చాప్టర్ 21-25 లో, తర్వాత ప్రావర్బ్స్ 15-19 మనం గమనించినట్లయితే ద స్లగార్డ్ క్రేవింగ్ విల్ బి ద డెడ్ ఆఫ్ హిమ్ బికాస్ హిస్ హ్యాండ్స్ రిఫ్యూజ్ టు వర్క్. ద వే ఆఫ్ ద స్లగార్డ్ ఈస్ బ్లాక్డ్ విత్ థార్న్స్ బట్ ద ఫెయిత్ పాత్ ఆఫ్ ది అప్రైట్ ఈజ్ ఎ హైవే. లేదా ఎవరైనా తెలుగులో చదివినట్లయితే 21-25 brother. Yeah, 21-25 and 15-19. Okay. సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వారు వాని ఇచ్చ వాని చంపును. అలాగనే ప్రావర్బ్స్ 15th chapter 19th verse. Yes. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. సో ఒక లేజీ పర్సన్ గురించి ఇక ఈ బుక్ లో మనం గమనిస్తాము. తర్వాత ట్రాంక్విలిటీ అంటే ద క్వాలిటీ ఆఫ్ పీస్, అదేంటి పీస్ గురించి కూడా ప్రావర్బ్స్ 14th chapter 38 లో, తర్వాత ప్రావర్బ్స్ చాప్టర్ 17 verse 1 లో కూడా దీని ట్రాంక్విలిటీ, పీస్ఫుల్నెస్, దాని గురించి కూడా ఈ బుక్ లో మాట్లాడడం జరుగుతుంది. Proverbs chapter 14 verse 30, Proverbs chapter 17 verse 1. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అలాగనే అదే సిస్టర్, అలాగనే 17th chapter verse 1. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంట నుండు కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. సో లేజినెస్ గురించి మాట్లాడుతుంది, తర్వాత పీస్ గురించి, ట్రాంక్విలిటీ గురించి మాట్లాడుతుంది, తర్వాత కైండ్నెస్ గురించి కూడా మాట్లాడుతుంది. ప్రావర్బ్స్ చాప్టర్ 15 verse 1, ప్రావర్బ్స్ చాప్టర్ 19 verse 17. చదవండి బ్రదర్, ఒక్కొక్క మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 15:1 and 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. కైండ్నెస్ గురించి కూడా ఈ బుక్ లో మనము గమనిస్తాం. తర్వాత ఒక గుడ్ వైఫ్,
గురించి 19th చాప్టర్ 14th వర్స్ లో, తర్వాత నాట్ సో గుడ్ వైఫ్ 21st చాప్టర్ 9th వర్స్ లో కూడా మనం చూస్తున్నాం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఇది 1914. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఇంకోటి ఏంటి సార్, ఒకటే చెప్పారు. ప్రావెర్బ్స్ 1914 తర్వాత ప్రావెర్బ్స్ 21:9. ఉండేటకే విద్యగా నాకు మూలం నివసించడం. సో ఈ 2 వచనాలు చదివిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేతే నాకు చెప్పిన మా ప్రొఫెసర్స్ ఏమన్నారంటే, a wife is kind of a princess. సో ఆమెని చేతుల్లో జాగ్రత్తగా ఎత్తి మీ గృహంలో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. షీ ఈజ్ ఎ ప్రిన్సెస్, ఒక రాణి. సో అలాగా అదేంటి పొద్దున్న లేచిన నుంచి పండుకునే దాకా, లేకపోతే నిద్రలో కూడా యూ హ్యావ్ టు ఎగ్జాల్ట్ హర్ యాజ్ ద క్వీన్ ఆఫ్ యువర్ హార్ట్, యాజ్ క్వీన్ ఆఫ్ యువర్ హౌస్ అనేది దట్ ఈస్ వాట్ వైఫ్ ఈజ్. సో దోస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ వాట్ ఐ హ్యావ్ లెర్న్. తర్వాత ఈ బుక్ అడల్టరీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అడల్టరీ ప్రావెర్బ్స్ చాప్టర్ 5 verses 1 to 5. ప్రావెర్బ్స్ చాప్టర్ 5 verses 1 to 5. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి నూనె కంటను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిరి పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఈ మాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. ఓకే. సో మనము నిన్నటి క్లాసులో మనము ఐజియా నుంచి చదివేటప్పుడు మన తెలుగులో యెహూద్ లా గురించి మనము మాట్లాడాం. యెహూద్ లా డ్యూట్రానమీ 13 verses 7 గమనించినట్లయితే, డ్యూట్రానమీ 13 verse 7. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను నీకు దూరంగా నుండినను, నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యంగా వారిని చంపవలెను. So this is what we are seeing when it comes to the యెహూద్ లా అనేది డ్యూట్రానమీలో ఉన్న లా. తర్వాత ఈ అడల్టరీ గురించి కూడా దోస్ ఆర్ ది వార్నింగ్స్ గా మనము ఈ వచనాల నుంచి మనం చదువుతున్నాం. తర్వాత సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావర్బ్ మన క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ప్రావర్బ్స్ 1:7, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఫూల్స్ డిస్పైజ్ విజ్డమ్ అండ్ డిసిప్లిన్. సో ఈ ఫియర్ ఆఫ్ ద లార్డ్ గురించి మనము ఇంకా డీటెయిల్గా చదవాలి అంటే ప్రావర్బ్స్ 2nd chapter 1 to 6. ప్రావర్బ్స్ 2nd chapter 1 to 6. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి
నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, నీ తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా నున్నాడు. చాలు సార్. Amen. సో దీస్ ఆర్ ది కమాండ్మెంట్స్ వాట్ నేను అనుకుంటాను ఇది బెత్షెబా సాలమన్తో చెప్తున్నట్టుగా దట్స్ వాట్ ఐ సెన్స్. సో దిస్ ఈస్ ది ప్రిన్సిపల్స్ గా ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ బుక్ లో 2 విధాల ప్రజలు ఉన్నారు. 2 kinds ఆఫ్ పీపుల్. వన్ ఈజ్ వైజ్, జ్ఞానవంతులు, హూ బిలీవ్ గాడ్స్ వే ఆర్ బెస్ట్. ఎవరైతే జ్ఞానవంతుడు, యెహోవా దారి దట్ ఈస్ ది బెస్ట్ అనేది ఉంటారు. సో ఈ జ్ఞానవంతుడు హీఈస్ టీచబుల్. జ్ఞానవంతుడు అనేసి కాకుండా హీఈస్ ఆల్సో టీచబుల్. తర్వాత 3rd పాయింట్ వచ్చి ఈ జ్ఞానవంతుని క్యారెక్టరిస్టిక్స్, హీఈస్ థింకింగ్ లాంగ్ టర్మ్. సో ఈ 3 ప్రిన్సిపల్స్ ఈ ప్రావర్బ్స్ నుంచి జ్ఞానవంతుని గురించి మాట్లాడుతుంది. 1, హూ బిలీవ్స్ గాడ్స్ వేస్ ఆర్ ది బెస్ట్. అంటే అతని తలంపుల్లో నుంచి ఈ దారి సరి అయింది అని కాకుండా ప్రార్థించి వివేచన శక్తితో వేచి ఉంచి ఇది యెహోవా ఇచ్చిన అది కనపరుచుకొని గాడ్స్ వేస్ ఆర్ ద బెస్ట్ అనేది గమనించే వ్యక్తిని. తర్వాత హూ ఇస్ టీచబుల్, అంటే ఎవరైతే లోబడ్డం అన్నా లేకపోతే అతనికి ఏమి నేర్పిస్తున్నారు అనేది కూడా అది మనము ఆ టీచబుల్ నుంచి మనం చూస్తున్నాం. తర్వాత థింకింగ్ లాంగ్ టర్మ్. సో ఇప్పుడు అయిపోతే చాలే రేపటి దినం రేపు అనేది కాకుండా లాంగ్ టర్మ్ లో ఆలోచించినట్టు మనం గమనిస్తాం. సో టీచబుల్ గురించి చిన్న ఎగ్జాంపుల్, యాక్ట్స్ చాప్టర్ 19లో అపోలోస్ గురించి అక్విలా ప్రిసిల్లా ఎప్పుడైతే అపోలోస్ సినగాగ్స్ లో నిలబడి అతనికి తెలిసిన జ్ఞానంతో అతను ఫైలో దగ్గర పుట్టి పెరిగాడు కాబట్టి జ్ఞానవంతుడు, అదేంటి ధనవంతుడు, తర్వాత వాక్యాన్ని క్షుణ్ణంగా తెలిసిన వాడు. బైబిల్లో ఎవ్వరు అలాంటి పేరు అదేంటి ఒక్కసారి యాక్ట్స్ చాప్టర్ 19 ఒకసారి చదివినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 19 Acts chapter 19 sorry 18 24 yes. అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. అయితే మొత్తం బైబిల్లో ఈవెన్ సాలమన్ ని కూడా అలాగా పిలవలేదు. దే సే హి ఈజ్ ఎన్ ఎలక్వెంట్ మ్యాన్, మైటీ ఇన్ స్క్రిప్చర్స్. ఆ 2 ఇంట్రడక్షన్ తో అతని గురించి ఎక్స్పోజిషన్ లో చదివినట్లయితే చాలా చాలా నేర్చుకోవచ్చు. ఆ వ్యక్తి క్యారెక్టరిస్టిక్ అన్న ఎలక్వెంట్ మ్యాన్, మైటీ ఇన్ స్క్రిప్చర్స్. ఎలక్వెన్సీ అనంటే మాట చాతుర్యం కలిగిన వాడు. అతనితో మాట్లాడితే ప్రజలు నోరు వెళ్ళబెట్టుకొని వినేవారంట. సో అతనితో ఏదన్నా వాద్యం ఆడనా లేకపోతే ఏదైనా కొట్లాటకి దిగినా కానీ హిస్ డిస్కషన్ వాస్ సో దట్ కన్విన్స్ చేసే వ్యక్తిగా అతనికి ఆ టాలెంట్ ఇవ్వబడి ఉంది. తర్వాత మైటీ ఇన్ స్క్రిప్చర్స్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ నంతా బహుశా అతను కంఠస్థం పెట్టిన వాడుగా కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఫైలో దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి. తర్వాత అక్కడ ఏమంటుంది 25th verse, ద మ్యాన్ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్ బీయింగ్ ఫర్వెంట్ ఇన్ స్పిరిట్. సో ఆత్మతో నింపబడి he spake and thought diligently the things of the Lord, knowing only the baptism of John. సో ఇతను అంత
అదేంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉండి అతను సంఘం గురించి తెలీదు, యేసుక్రీస్తులో ఉన్న పుట్టుక, మరణము, పునరుద్ధానం గురించి కూడా తెలియదు. కానీ గంభీరంగా సినగాగ్స్ లో నిలబడి మాట్లాడినప్పుడు 26th వచనంలో గమనించినట్లయితే ప్రిస్కిల్లయు విని అతని చదవండి. చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. ఓకే, అయితే చేర్చుకున్నారు అనేది గమనిస్తారు. అక్విలా అండ్ ప్రిసిలా had heard, they took unto them, they took unto them. అది ఎక్స్పోజిషన్ లో గమనించినట్లయితే అతన్ని హత్తుకున్నారు, లేకపోతే అతను గురించి అర్థం చేసుకొని వెంటనే పాయింట్అవుట్ చేయలేదండి. సినగాగ్స్ లో నువ్వు తప్పు చెప్తున్నావు, లేకపోతే నువ్వు రాంగ్ అని చెప్పలేదు. అతన్ని బహుశా ఇంటికి తీసుకొని వెళ్ళో, లేకపోతే టేబుల్ కి భోజనం పెట్టేటప్పుడు టేబుల్ అక్రాస్ గా కూర్చొని అతన్ని గ్రహించి, వీరేమో డైలీ లేబరర్స్, టెంట్ కట్టుకొని అదేంటి ఎవరైనా కొంటే లేకపోతే ఎవరైనా పైసలు ఇస్తే బతికే వారి జీవనోపాధి నడిచేది. కానీ వారు అతన్ని హత్తుకొని అతన్ని ఏమంటారంటే ఎక్స్పౌండెడ్ అంటు హిమ్ ద వే ఆఫ్ గాడ్ మోర్ పర్ఫెక్ట్లీ. సో అతనికి యేసుక్రీస్తు సువార్తని, సంఘం గురించి వారు చెప్పడం జరిగింది. అయితే 27 వచనంలో, and when he was disposed to pass into Achaia, the brethren wrote exhorting the disciples to receive him. సో ఇక్కడ అతను లోబడి అతని తప్పిదాన్ని తెలుసుకొని అతను క్షమాపణ, అదేంటి యేసుక్రీస్తులో క్షమాపణ పొంది అతను రక్షణని పొంది అతని అక్విలా ప్రిసిల్లా దగ్గర నుంచి నేర్చుకున్నది డిసైపుల్స్ కి తెలిసినప్పుడు, బహుశా ఇది ఫస్ట్ ఇంటర్ ట్రాన్స్ఫర్ చర్చ్ లెటర్ లాగా కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు నేను ఒక చర్చ్ నుంచి ఇంకో చర్చ్కి వేరే స్టేట్కి వెళ్తే నా సంఘం నుంచి ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకొని వెళ్ళాలి. సో ఇది అదేంటి డిసైపుల్స్ చేశారు. సో అదేంటి యాక్ట్స్ చాప్టర్ 19 verse 10 లో గమనించినట్లయితే, and this continued by the space of 2 years, so that all they dwell in Asia heard the word of the Lord Jesus, both Jews and Greeks. అయితే 19th chapter 10th verse లో కూడా ఫస్ట్ వర్స్ లో గమనించినట్లయితే, and it came to pass that while Apollos was at Corinth, Paul was passing through the upper coast, came to Ephesus, and finding certain disciples. అయితే ఫస్ట్ కొరింథియన్స్ లో పౌలు విత్తనం వేసినట్లయితే అపోలోస్ నీరు పోశారు. సో ఆ జ్ఞానము యెహోవా ఈ సీన్ అంతా గమనించినట్లయితే వెనకాల కూర్చొని ఒకసారి ఆలోచిస్తే ఎవరు ఉపయోగపడ్డారు? అదేంటి అక్విలా ప్రిస్కిల్లా, చదువు లేని వారు, పైసలు లేవు, డైలీ లేబరర్స్, జస్ట్ అదేంటి చర్చ్ బిలీవర్స్ అంతే. వారి ఒపీనియన్ చెప్పలేదు, వారి ఎక్స్పీరియన్స్ చెప్పారు. యెహోవా వారిని అలాగా వాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ టీచబుల్ గా అపోలోస్ ఉన్నారు. ఈ దినము సంఘంలలో అపోలోస్ లాంటి సంఘస్థులు ఉండాలని నా ప్రార్థనగా ఉంది. ఎలక్వెంట్ ఇన్ స్క్రిప్చర్స్, తర్వాత మైటీ ఎలక్వెంట్ మ్యాన్ అండ్ మైటీ ఇన్ స్క్రిప్చర్స్ లాగా, అదేంటి అపోలోస్ లాగా, అక్విలా ప్రిస్కిల్లా లాగా జ్ఞానవంతంగా మనం ఉండాలి అని నా ప్రార్థన. తర్వాత ఫూలిష్ వారు ఎలాగా ఉంటుందో ఈ లేఖనాల్లో, ప్రావర్బ్స్ లో గమనించినట్లయితే, బిలీవ్ మ్యాన్ నోస్ బెటర్ దాన్ గాడ్. యెహోవా కంటే అతనికి ఎంతో జ్ఞానం ఉంది, నాకు యెహోవా వద్దు, లేకపోతే దేవుని కంటే ముందు పరిగెత్తడము ఇలాంటి స్వభావము కలిగి ఉంటుంది. తర్వాత ఎన్స్నేర్ బై సిన్, సో పాపముతో కప్పివేయబడ్డము. తర్వాత థింకింగ్ షార్ట్ టర్మ్, ఈ రోజుకి అయిపోతే చాలు, లేకపోతే దీనికంటే ముందు వారు ఆలోచించారు. సో దీస్ ఆర్ ది 3 టర్మ్స్ గా
గమనిస్తున్నారు. సో చిన్న ఇలస్ట్రేషన్గా నేను ఎప్పుడైతే నా బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక సైడ్ నుంచి మా వైఫ్ ఆమె కంపెనీ గచ్చిబౌలిలో ఉన్న కంపెనీ క్రాష్ అవుతుందని తెలుసు. నా ఇల్లుని నేను అమెరికాలో ఇచ్చేసి తర్వాత కార్ని అమ్మకుండా భార్యతో పిల్లలతో పాపతో వచ్చేటప్పుడు మా డైరెక్టర్ ఒకటే మాట అన్నాడు, రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్. మొత్తము లక్షలు ఖర్చు పెట్టి 2.5 years అమెరికాలో ఉన్నప్పుడు నాకు 2 మాటలు నాకు హత్తుకున్నాయి. ఒకటేమో రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్, సెకండ్ వచ్చి ఒక మేనేజర్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్, డోంట్ టేక్ ఇట్ పర్సనల్ అనే 2 వాక్యాలు నాకు నేర్పియడం జరిగింది. నా థియాలజికల్ స్టడీస్, నా టైము అమెరికాలో అంతా ఒకే ఎత్తైతే ఈ 2 పదాలు రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్, తర్వాత డోంట్ టేక్ ఇట్ పర్సనల్, మినిస్ట్రీలో డోంట్ టేక్ ఇట్ పర్సనల్ అనేది ఒక తక్కిడిలో వేసి ఇట్లా బ్యాలెన్స్ చేసుకోమని నన్ను వదిలిపెట్టినట్టు నేను గమనించా. అవి 2 పదాలు వెంటనే అడిగి ఉంటే బహుశా వారు చెప్పుండొచ్చేమో, కానీ నేను 3 ఏళ్ళు నుంచి 5 ఏళ్ళు దాకా స్ట్రగుల్ అయ్యా. ఇట్ వాజ్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్, నాట్ రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్ అండ్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్, వ్యక్తిగతంగా ఏది తీసుకోకుండా. సో దీస్ వేర్ ది terms what has given me stability in India అనేది కూడా నేను గమనించాను. సో డస్ గాడ్ నోస్ బెటర్? యెహోవా మనకంటే జ్ఞానవంతుడు, అతనికి మనకంటే అదేంటి, హీస్ ఓమ్నిపోటెంట్ అండ్ హీస్ ఓమ్ని ప్రెసెంట్ గాడ్ కాబట్టి. సో ప్రావర్బ్స్ 3rd chapter 5 to 6 గమనించినట్లయితే, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, in all your ways acknowledge him and he will make your path straight. So this is the emphasis what we lean upon the Almighty King of Kings and Lord of Lords. So wisdom is as wisdom does. So ippudu daka it's all introduction, then we are getting into chapter by chapter. So ippudu daka ఇంట్రడక్షన్ గా, తర్వాత ఇప్పుడు నుంచి వర్సెస్ చాప్టర్ 1 to 9 గమనించినట్లయితే, చాప్టర్ 1 ఇట్స్ ఏ ఇంట్రడక్షరీ వర్సెస్ మనం 1 to 6 దాకా చదివాము. థీమ్ వచ్చి 7th verse లో ప్రావర్బ్స్ థీమ్, ఇందాక ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది బుక్. తర్వాత 8 to 9 లిజన్ టు యువర్ పేరెంట్స్, తర్వాత బివేర్ ఆఫ్ ఈవిల్ కంపానియన్ అనేది ఫస్ట్ చాప్టర్లో, తర్వాత హీడ్ ద కాలింగ్ ఆఫ్ సోఫియా, బెనిఫిట్స్ ఆఫ్ డిలిజెంట్ స్పీకింగ్ విజ్డమ్ అనేది. సో టెక్స్చువల్గా మనము ఈ ఫస్ట్ 9 chapters మనం చదువుతాం. తర్వాత 10th chapter నుంచి 31 chapter దాకా టాపికల్ స్టడీస్గా ఈ బుక్ డివైడ్ అవుతుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద ఫౌలీ ఆఫ్ ద ఫూల్, తర్వాత విజ్డమ్ రిగార్డింగ్ ఫ్రెండ్షిప్, మ్యారేజ్, ఫ్యామిలీ, వర్క్, స్పీచ్, ఆల్కహాల్, మనీ, రిగార్డింగ్ దోస్ ఇన్ అథారిటీ, తర్వాత విజ్డమ్ రిగార్డింగ్ రిడిల్స్ గా మనము ఈ 10th chapter నుంచి 31st chapter దాకా మనం గమనిస్తాం. తర్వాత దిస్ ఈజ్ ఏ అవుట్లైన్ గా మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. కలెక్షన్ డిస్కోర్స్ ఆఫ్ విజ్డమ్ 1 to 9 chapters, తర్వాత ఇన్స్ట్రక్షన్ టు ఏ యంగ్ మ్యాన్ 8th verse నుంచి 8th chapter 36th verse దాకా ఒక యవనస్తునికి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్ గా ఈ బుక్ లో మనం చూస్తాం. తర్వాత 9th chapter నుంచి విజ్డమ్ అండ్ ఫౌలీ కాంట్రాస్టెడ్, ఒక జ్ఞానవంతుడు, ఒక బుద్ధి లేని వారి కాంట్రాస్ట్ ని మనము ఇక్కడ 9th chapter లో మనం గమనిస్తాం. తర్వాత 10th chapter నుంచి 22nd chapter దాకా సాలమన్ కప్లెట్స్
ఎక్స్ప్రెసింగ్ విజ్డమ్. 10th చాప్టర్ నుంచి 15th చాప్టర్ దాకా ద మార్క్స్ ఆఫ్ వైజ్ లివింగ్, ఎలాగా జీవించాలో, జ్ఞానపూర్వకంగా ఎలా జీవించాలో 10th చాప్టర్ నుంచి 15th చాప్టర్ దాకా. తర్వాత 16th చాప్టర్ నుంచి 22nd దాకా హౌ టు ప్లీజ్ గాడ్, ఎలాగా అతని మీద మన ట్రస్ట్, ఎలాగా హీ ఈజ్ ది పీస్ మేకర్ అండ్ పీస్ మేకర్ గా మనం ఎలాగ పీస్ మేకర్గా, తర్వాత ట్రబుల్ మేకర్స్ నుంచి ఎలాగా మనల్ని కాపాడుకోవాలో, తర్వాత ఫ్రెండ్షిప్ అండ్ ఫౌలింగ్, ఈ మన స్నేహితం 18th చాప్టర్లో ఎలాగ ఎవరితో సన్నివేశంగా ఉండాలి అనేది గురించి. తర్వాత 19th చాప్టర్ నుంచి 22nd చాప్టర్ దాకా ఫర్దర్ అడ్వైస్ ఫర్ ప్లీజింగ్ గాడ్ మనకు చెప్పబడుతుంది. తర్వాత 22nd నుంచి 24th దాకా 30 sayings of wise, 30 sayings of wise, introducing to the 30 sayings. 22nd చాప్టర్ నుంచి మనం అది ఆ 30 sayings గురించి మనం చదువుతాము. తర్వాత 24th చాప్టర్ నుంచి 6 more sayings of wise గా అది ఎక్స్ట్రా అడిషనల్ గా ఇవ్వబడి ఉంది. తర్వాత 25th చాప్టర్ నుంచి 29th చాప్టర్ దాకా సాలమన్స్ మ్యాక్సిమం ఎక్స్ప్రెసింగ్ విజ్డమ్. సో అతని అంటే ఇప్పుడు దాకా చెప్పింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి ఇంకా డీటెయిల్ గా అతని జ్ఞానం గురించి చెప్పబడ్డాం. తర్వాత దట్స్ ఇస్ వాట్ అవుట్లైన్ గా మనము చూస్తున్నాం. 25th చాప్టర్ ఇన్స్ట్రక్షన్ అనలాగ్స్, వైజ్ అండ్ ఫులిష్ కాండక్ట్, ఫూల్స్ అండ్ ఫౌలీ 26th చాప్టర్, వర్చ్యూ అండ్ వైసెస్ 27th చాప్టర్. తర్వాత ఇన్స్ట్రక్ట్ కాంట్రాస్ట్ 28 and 29 చాప్టర్స్ లో మనము ఇది చూస్తున్నాం. సో దీన్ని చాప్టర్ బై చాప్టర్ మనం చదువుతాం కాబట్టి ఇది అగైన్ వి విల్ రీడ్. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ది చాప్టర్, ఇప్పుడు దాకా మనము వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 42 స్లైడ్స్, మొత్తము 241 స్లైడ్స్ ఉన్నాయి నా దగ్గర ఈ బుక్ నుంచి. సో చాప్టర్ బై చాప్టర్ స్టడీ వెళ్ళే ముందు ఒక్కసారి మళ్ళా మీ ముందు అవుట్లైన్ తీసుకురావాలనేసి ఉంది. సో దట్ యూ కెన్ గెట్ ఎ గుడ్ హోల్డ్ ఆఫ్ దిస్ బుక్. చాప్టర్ 1 to 9 ఎగ్జార్టేషన్ అండ్ వార్నింగ్ బై సాలమన్. తర్వాత చాప్టర్ 10 to 29 కలెక్షన్ ఆఫ్ ప్రావర్బ్స్, ఎగ్జామినేషన్ బై సాలమన్. తర్వాత చాప్టర్ 30 నుంచి చూసినట్లయితే ఎగ్జామ్ ఆఫ్ విజ్డమ్, ఎగ్జాల్టేషన్, అది వైజ్ మెన్ అదేంటి వారు రాసినట్టు మనము చూస్తున్నాం. సో దిస్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ ప్రావర్బ్స్. ఫస్ట్ 9 chapters ఎగ్జాల్టేషన్ అండ్ వార్నింగ్, 10 to 29 ఎగ్జామినేషన్, తర్వాత 30th చాప్టర్ ఎగ్జాల్టేషన్ గా మనము చూస్తున్నాం. 2 ways to study proverbs, 2 విధాలుగా దీన్ని చదవచ్చు. ఒకటేమో వర్స్ బై వర్స్, గమ్మున వర్సెస్ ని చదువుకుంటూ వెళ్ళడం. తర్వాత ఇంకొకటేమో టాపికల్ ఆర్ థీమాటిక్, ఒకటేమో ఫైనాన్షియల్ గా, ఒకటి రిలేషన్షిప్ గా చదవచ్చు. తర్వాత టైప్స్ ఆఫ్ పీపుల్. సో వర్స్ బై వర్స్ గా సపోజ్ సర్మన్ ఇస్తున్నారంటే మీరు వర్స్ బై వర్స్ గా దీన్ని చదివి టీచ్ అన్న చేయొచ్చు. లేకపోతే థీమాటికల్ గా ఫైనాన్సెస్ గురించి మాట్లాడాలంటే దీని నుంచి ఎంతో నేర్చుకునేది. తర్వాత రిలేషన్షిప్ గురించి మాట్లాడాలంటే థీమాటిక్ గా కూడా ఈ బుక్ ని మనము అర్థం చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని బోధించవచ్చు. తర్వాత టైప్స్ ఆఫ్ పీపుల్, జ్ఞానవంతులు, తర్వాత ఫులిష్ వ్యక్తి, అలా కూడా మనము ఈ బుక్ ని ఈ రెండు భాగాలుగా కూడా మనము 2 ways to study proverbs. Proverbs should be studied as general absolutes. ఈ absolute అంటే ప్రిన్సిపల్స్, generalized statement that are true to life even though individual cases differ. సో ఈ 2 principles ఏంటంటే, ఈ ప్రిన్సిపల్స్ ని ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా అదేంటి దోస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ మనము చూడాలి. సో దేర్ ఇస్ ఫస్ట్ ప్రిన్సిపల్, సెకండ్ ప్రిన్సిపల్ వచ్చి నాట్ టు కాంప్రమైజ్. సో అగైన్ కమ్స్ టు ది ఫస్ట్ ప్రిన్సిపల్ గా మనం చూస్తున్నాం. సో డెఫినిషన్,
ఈ డెఫినిషన్ గురించి చూసినట్లయితే ప్రావర్బ్స్, ద హీబ్రూ నౌన్ ట్రాన్స్లేటెడ్ ప్రావర్బ్స్ is derived from the root mashal which means likeness. ఈ ప్రావర్బ్స్ అనగా టు బి లైక్, బి కంపేరబుల్ విత్. ఒకసారి సామ్స్ 49:12 చదివినట్లయితే, ఒకసారి సామ్స్ 49:12 ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని సామ్స్ 49:12. సార్ 49 ఎంత చదవాలి సార్? 12 verse. సార్ 49 సామ్స్ 49:12. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. అంతే కదా అన్న? To be, Psalms 49:12. The related verb means to be like, to be compared with. So that is what we see. Psalms 49:12. Yeah, people despise their wealth, do not endure. They are like the beast that perishes. So, ఈ ప్రావర్బ్స్, ఇట్స్ దాని రూట్ మీనింగ్ వచ్చి మార్షల్, విచ్ మీన్స్ లైక్నెస్. సో మానవుడి లాగా కాకుండా అదేంటి, వీ హ్యావ్ టు బీ లైక్ ది ఆర్ మేకర్, ది జీసస్ క్రైస్ట్. The noun can mean an object lesson based on or using a comparison or analog. It may be a short, pithy statement, object lesson drawn from experience, saying or by word, Deuteronomy 38:37, or an oracles of future blessings. ఒకసారి మనం టైం తీసుకొని ఎజికియల్ చాప్టర్ 16:44, తర్వాత ఇంకొకరు సామ్స్ 78:2-6, తర్వాత ఇంకొక వారు డ్యూట్రానమీ 28:37, తర్వాత ఎజికియల్ 21:1-5 చదివినట్లయితే, ఫస్ట్ ఎజికియల్ 16th chapter 44th verse. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. సో ఇది ఒక పిటి స్టేట్మెంట్. సో తల్లి అది ఏదైతే ఎంఫసిస్ అక్కడ ఉందో, ప్రావర్బ్స్ అలాగా చెప్పబడి ఉంటుంది, ఆ విధంగా చెప్పబడి ఉంటుంది. సామ్స్ 78:2-6 చదివినట్లయితే, సామ్స్ 78:2-6. I will open my నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరులు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయములు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞను గైకొన్నట్లును. ఇక చదవమంటారా సార్? చాలు బ్రదర్. అలాగనే ఎజికియల్ చాప్టర్ 21:1-5. ఎజికియల్ చాప్టర్ 21:1-5. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని
పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని, నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరును మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకుందరు. ఆమె. సో ఈ ఒక్క వర్డ్ నుంచి ప్రావర్బ్స్, దాని రూట్ వర్డ్ మాషాల్, లైక్నెస్. సో ఈ కంపారిజన్ అన్న కానీ ఒక పిటి స్టేట్మెంట్, తల్లిలాగానే కుమార్తె అనగా, లేకపోతే ఎలాగైతే పిల్లలకి Psalm 78:22-6 నేర్పించడమో, లేకపోతే ఈ ఒరాకిల్స్ ఆఫ్ ఫ్యూచర్ బ్లెస్సింగ్, ఒరాకిల్స్ అంటే ప్రిన్సిపల్స్, ఫ్యూచర్ బ్లెస్సింగ్ ఎజికియల్ 21:1-5 చదివినట్లు. సో అలాంటి లైక్నెస్ కోసము ఈ వర్డ్ డెఫినిషన్ గా లేదా కీవర్డ్ గా మనం చూస్తున్నాం. ఇన్ ప్రావర్బ్స్ ఇట్ ఈస్ యూజువలీ అన్ ఆబ్జెక్ట్ లెసన్ సెట్టింగ్ అవుట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఒక ఆబ్జెక్ట్ లెసన్ ఇస్తుంది, దాన్ని యాక్షన్ ఎలాగా ప్రాక్టికల్ గా ఎలాగా నడవాలో ఇట్ హెల్ప్స్ వన్ చూస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ టు ఫాలో ఆర్ అవాయిడ్. సో ఒక ఆబ్జెక్ట్ లెసన్ ఇచ్చింది, దాన్ని ఎలాగా రియాక్ట్ కావాలి, ఎలాగా యాక్షన్లోకి వెళ్ళాలో అనేది మనకు నేర్పించేటప్పుడు మనకు దాని ఏది సరి అయినది మనము ఆ వివేచన శక్తి కనుపరుచుకోవాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ హెల్ప్స్ వన్ చూస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ టు ఫాలో ఆర్ అవాయిడ్. Spell this word, brother. Marshal. MASHAL. Okay. Marshal. Hebrew word. MASHAL. Likeness, the related to be like, కదా సార్? Be like. Be like. Likeness. To be like. Be comfortable. Comparable with. Yeah. తర్వాత ఈ వర్డ్ విజ్డమ్ కి కూడా వర్డ్ హీబ్రూ వర్డ్ చొక్మా అనేది హీబ్రూ వర్డ్ KHOKHMAH. దాని చొక్మా అనేగా దాన్ని పలకడం జరుగుతుంది. కుడ్ బి న్యూయాన్స్డ్ మోరల్ స్కిల్స్. సో విజ్డమ్ నుంచి హీబ్రూ వర్డ్ చొఖామా అని పిలవడము, తర్వాత ఆ మీనింగ్ మోరల్ స్కిల్స్ అనేది మనము చూస్తున్నాం. స్కిల్స్ గా ఇట్ రెఫర్స్ టు స్కిల్స్ దట్ ప్రొడ్యూసెస్ సంథింగ్ ఆఫ్ వాల్యూ. అయితే ద ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ ఫర్మ్నెస్, సాలిడిటీ, having an opinion based upon sound reason, the opposite state of mind to being carried about with every wind of doctrine. Ephesians 4:14. ఒక్కసారి దాన్ని తెలుగులో చదివినట్లయితే Ephesians 4:14. Ephesians chapter 4 verse 14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును అటు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదుము. ఆమేన్. అయితే ఇక్కడ అంటే నా ఎక్స్పీరియన్స్ వచ్చి నా ప్రీసపోజిషన్ ఏంటి అనేది, ఫస్ట్ నా పొజిషన్ ఏంటి. సో నా పొజిషన్ వాక్య రూపంగా ఫర్మ్నెస్, తర్వాత సాలిడారిటీ మనం గమనిస్తూ వేరే ఇప్పుడు ఈ స్లైడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నా లోగో సాఫ్ట్వేర్లో చాలా బుక్స్ ఉన్నాయి.
తర్వాత ఇంటర్నెట్లో చాలా రిసోర్సెస్ దొరుకుతాయి. స్పెసిఫికలీ డిస్పెన్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ప్రీ మిలీనియల్ ప్రీ ట్రిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు అదేంటి చాలా కొత్త కొత్త డాక్టరీన్స్ వచ్చేటప్పుడు ఈ స్లైడ్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏది కరెక్ట్, ఏది ఈ స్లైడ్ ప్రిపేర్ చేయాలి అనేది నాకు ఈ స్లైడ్ ఒక 1 అవర్లో కంప్లీట్ అయితే అదే 10 అవర్స్ నేను ప్రార్థనలో అడుగుతా ఉంటాను, దేవా ఈ స్లైడ్ కరెక్టా, లేకపోతే నువ్వు నా జ్ఞానమి ఈ స్లైడ్ పెట్టడం బట్టి అనేది ఎక్కువగా 10 టైమ్స్ ఎక్కువగా స్పెండ్ చేస్తాను ప్రార్థనలో. సో దట్ ఈస్ వాట్ అదేంటి ఈ ఎఫిషియన్స్ చాప్టర్ 4:14లో నాట్ టు బి టాస్డ్ త్రూ అండ్ ఫోర్. సో ఈ స్కిల్స్, మోరల్ స్కిల్స్ ఏదైతే ఈ విజ్డమ్ ద్వారా వస్తుందో ఇక్కడ 4 పాయింట్స్ ఇవ్వబడినాయి. సామ్స్ చాప్టర్ 107 27th వర్స్లో టు ద స్కిల్ ఆఫ్ ఎ సీమ్యాన్, ఎలాగైతే ఒక చేపలు పట్టే వ్యక్తి ఒక స్కిల్తో ఉంటాడో. తర్వాత ఎక్సడస్ చాప్టర్ 35:26లో అబిలిటీ టు వీవ్, అదేంటి వీవర్స్ ఈ క్లాత్స్ని వీవ్ చేసే వారికి అబిలిటీ ఉంటుందో. తర్వాత కేపబిలిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్ కింగ్స్ 3rd చాప్టర్ 28th వర్స్లో. తర్వాత స్కిల్స్ ఆఫ్ ఎ క్రాఫ్ట్స్ మ్యాన్, ఎక్సడస్ 31:6 ఒక అదేంటి క్రాఫ్ట్స్ మ్యాన్ స్కిల్స్, అతని అబిలిటీస్, అతని కేపబిలిటీస్, ఒక వ్యక్తికి ఉన్న ఈ లక్షణాలను అతను ఎలాగా దాన్ని స్కిల్ఫుల్గా వాడుకుంటాడో. ఇన్ ద రిలిమ్ ఆఫ్ మోరల్ లివింగ్ ఇట్ రెఫర్స్ టు స్కిల్స్ ఇన్ లివింగ్ వన్స్ లైఫ్ with moral skills so that something of lasting value is produced from one's life. So నాకున్న స్కిల్స్ ఇవి లాస్టింగ్గా నేను చనిపోయిన తర్వాత దీన్ని ఫాలో చేయాలి అని అంటే మా ఇద్దరు కూతుర్లు, నేను నా స్వభావము లేకపోతే నా మాట తీరు నాది ఇలా ఉంది అంటే నేను మన డైరెక్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఈ 21 years ఒక ఎత్తు అయితే బైబిల్ కాలేజ్తో ఇన్నాళ్ళు పట్టింది నేను మీ ముందు, లేకపోతే ఈ కరోనా ఒక గోల్డ్ మైన్ లాగా కూడా మనం గమనించవచ్చు. నేను మీతో ఈ లేఖనాలను బట్టి వర్స్ బై వర్స్ టీచ్ చేయడానికి అంత టైం పట్టినట్టు కూడా నేను గమనిస్తున్నాను. అంటే ప్రతిదానికి సమయం కలదు అని చెప్తుంది కదా సార్, అలాగా ఈ సమయం కొందరికి మంచిగా దేవునిలో నడిపించడానికి. తర్వాత డెఫినిషన్ ఆఫ్ ద కీవర్డ్, ఈ చో మా can refer to one being clever or shrewd or skilled. In Proverbs, wisdom is the skill of living your life rightfully before God and man. ఒక 2-3 years బ్యాక్ ఒక మీటింగ్లో పాస్టర్ గారు నిలబడి అతని గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ అతను ఏమన్నాడంటే, నేను థియాలజీ చదివేటప్పుడు మాకు సైకాలజీ కూడా నేర్పించారు. సైకాలజీ మాకు చాలా ఇంపార్టెంట్. మేము పాస్టర్స్ని కాబట్టి మా సంఘస్థుల మొహాలు చూసినప్పుడు వారి స్థితిగతులని గ్రహించడానికి మాకు సైకాలజీ కూడా నేర్పించారు అని అతను స్టేట్మెంట్ చేశాడు. అయితే గమనించేది ఏంటి అంటే, వాక్యము మనకు ఎప్పుడు సైకాలజీ నేర్పించదు. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ సైకాలజీ ఆపోజిట్గా నేర్పిస్తుంది. వాక్యము ద్వారా జ్ఞానాన్ని పొందాలి అనేది మీకు అదేంటి నేను నేర్చుకున్నది. అదేంటి వరల్డ్ అంటది ట్రై యూ బికమ్ ఏ బెటర్ పర్సన్. ప్రమోషన్ కావాలంటే మంచిగా ట్రై చేయి, నీకు బహుశా నెక్స్ట్ ఇయర్ అన్న వస్తుంది అనేసి. కానీ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా గమనించినట్లయితే ఒబే యూ విల్ బికమ్ అ న్యూ క్రియేషన్ అనేది చెప్పబడుతుంది. న్యూ టెస్టిమెంట్ చూస్తే అంతా కృప, ఫెయిత్. సో ఫెయిత్ అండ్ గ్రేస్ మనము గమనించేటప్పుడు లోక జ్ఞానాన్ని, ఈ నియాలజీ లేకపోతే సైకాలజీని
మనము వాక్యము ద్వారా మనం అసలు నేర్చుకోలేము. కానీ దైవిక నాలెడ్జ్ని ఎప్పుడైతే మనం పొందామో దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ అనేది కూడా నేను అది నేర్చుకున్నాను. సో న్యూ టెస్టిమెంట్ గురించి చెప్పండి సార్. ఒబే ఈజ్ బికమ్ ఏ న్యూ క్రియేషన్ అనేది ఓటీ. Yeah. న్యూ అది ఎంటీలో ఏంటి సార్? ఏంటి? ఇట్స్ ఫెయిత్ ఫెయిత్ అండ్ అండ్ గ్రేస్. గ్రేస్. ఫెయిత్ అండ్ గ్రేస్. ఓకే. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒబే అవుతేనే, లేఖనాల్ని ఒబే అవుతేనే వారికి దాంట్లో రక్షణ, లేకపోతే దట్ ఇస్ వాట్ దే హ్యాడ్. బట్ న్యూ టెస్టిమెంట్ వచ్చేటప్పటికే నా ఫెయిత్ ద్వారా నేను నిత్య జీవితాన్ని పొందుతాను. సో తర్వాత జెనసిస్ చాప్టర్ 3 నుంచి రెవల్యూషన్ చాప్టర్ 19 దాకా ఇట్ ఈస్ ఆల్ డిసెప్షన్, కుట్రత్వం నేర్పిస్తుంది. మానవుని కుట్రత్వము మనము జెనసిస్ చాప్టర్ 3 నుంచి రెవల్యూషన్ చాప్టర్ 19 దాకా మానవుడు కుట్రగా, లేకపోతే దేవునితో ఎలాగా అదేంటి దేవుని కంటే మెరుగైన వాడుగా అక్కడ చూపించుకుండడమే మనము ఈ లేఖనాల్లో మనం చూస్తాం. సో వాక్యం నుంచి చదువుకునేటప్పుడు అగైన్ Proverbs chapter 1 verse 7, the fear of the Lord is the beginning of wisdom. So right, rather discipline and knowledge how to keep oneself under control. 2 Peter 1:6. సో ఈ విజ్డమ్ మనకు మూసార్ అదేంటి ఈ బుక్ నుంచి మూసార్ ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా చెప్తున్నప్పుడు 2 Peter 1:6 ఒకసారి చదివినట్లయితే, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు తను అమర్చుకున్నది. సో ఈ మూసార్ అనే పదము, హీబ్రూ వర్డ్ పదము, దాని అదేంటి టర్మ్ అనగా కంటెంట్ ఆఫ్ విజ్డమ్. అంటే కంటెంట్ ఆఫ్ విజ్డమ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ లో మనము ఈ 2 Peter 1st chapter 6th verse లో యాడ్ టు యువర్ నాలెడ్జ్ టెంపరెన్స్ ఆర్ సెల్ఫ్ కంట్రోల్. సో విజ్డమ్ ఒక సైడ్ నుంచి ఉన్నప్పుడు ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా అదేంటి ముఖ్యంగా మనం చూస్తున్నాం. టు ప్రిసీవ్ ద వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, హీబ్రూస్ 5th chapter 14th verse. హీబ్రూస్ 5th chapter 14th verse. యస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఆమేన్. అలాగనే ఫిలిపియన్స్ 1st chapter 10th verse. ఫిలిపియన్స్ 1st chapter 10th verse. that ye may approve things that are excellent, that ye may be sincere and without offense till the day of Christ. Amen. Alagane the opposite condition to this is having the heart made fat. Isaiah chapter 6 verse 10. Isaiah chapter 6 verse 10. 6 verse 10. Make the heart of this people fat, and make their ears heavy, and shut their eyes, lest they see with their eyes, and hear with their ears, and understand with their heart, and convert and be healed. So those are the principles మనము ఈ బుక్ నుంచి చూస్తున్నాం. సో ప్రావర్బ్స్, ప్రావర్బ్ అనగా మాసాల్, లైక్నెస్ గా. తర్వాత సెకండ్ వర్డ్ విజ్డమ్, చోక్మా అనే వర్డ్ విచ్ ఈస్ లైక్ మోరల్ స్కిల్ సెట్ గురించి. తర్వాత థర్డ్ వర్డ్ ఇన్స్ట్రక్షన్, ముసార్ అనే వర్డ్ కంటెంట్ ఆఫ్ విజ్డమ్ గా మనము చూసేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వబడుతుంది అంటే సెల్ఫ్ కంట్రోల్ కోసము
తర్వాత ఇందాక మనం లేఖన భాగాల్లో చదివినట్టు హీబ్రూస్ 5:14, ఫిలిపియన్స్ 1:10లో, తర్వాత దాని ఆపోజిట్ గా ఐజియా చాప్టర్ 6:10. సో దీస్ ఆర్ సైమల్టేనియస్ గా. ఒకటేమో సో ఈ ఇన్స్ట్రక్షన్, ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది కంపల్సరీగా ముఖ్యంగా ఉంటుంది. అనదర్ కీవర్డ్స్ ప్రావర్బ్స్ లో ఇంకొక కీవర్డ్స్ వచ్చి 5th వర్స్ చాప్టర్ ప్రావర్బ్స్ చాప్టర్ 1:5 నుంచి చదివినట్లయితే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జ్ఞానులు గ్రహింతురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించు. అలాగనే ప్రావర్బ్స్ చాప్టర్ 3:5-6 వర్స్. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. సో దీస్ ఆర్ ది కీ వర్సెస్ గా చాప్టర్ 1:5-7, చాప్టర్ 3:5-6 గా మనము అదైతే ఇక్కడ చదువుతున్నాం. తర్వాత ఇక్కడ పర్పస్ అండ్ థీమ్ గా గమనించినట్లయితే ఈ ముసార్ ఇన్స్ట్రక్షన్స్ 3 విధాలుగా ఉంది. 3-fold రేంజ్ ఆఫ్ మీనింగ్ గా మనం గమనిస్తున్నాం. ఒకటేమో ఫిజికల్ ఆర్ పేరెంటల్ డిసిప్లిన్, చేసెంట్మెంట్. సో ఫిజికల్ డిసిప్లిన్ అంటే అదేంటి ఫిజికల్ డిసిప్లిన్, నన్ను నేను డిసిప్లిన్ చేసుకోవడము. ఇంకొకటి పేరెంటల్ గా డిసిప్లిన్ అంటే మా ఇద్దరు కూతుర్ని నేను డిసిప్లిన్ చేయడము. తర్వాత వర్బల్ వార్నింగ్, ఎగ్జార్టేషన్. సో వాక్యం నాతో మాట్లాడేటప్పుడు, లేకపోతే మా పాస్టర్ గారు హీబ్రూస్ చాప్టర్ 1:1 and 2 యెహోవా నాతో మాట్లాడుతున్నాడంటే నా లీడర్షిప్, నాపై ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో వారు, లేకపోతే నా సంఘ కాపరి ఎవరైతే నాతో మాట్లాడుతున్నారో, సో దోస్ ఆర్ ది వర్బల్ వార్నింగ్స్ లేకపోతే ఎగ్జార్టేషన్. తర్వాత మోరల్ ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. సో ఈ మూసార్ అనే వర్డ్ మనం ఇందాక చదివినప్పుడు దేర్ ఆర్ 3-fold రేంజ్ ఆఫ్ మీనింగ్ గా మనము చూస్తున్నాం. సో దెన్ మూడు కాదు, ఒకటి ఫిజికల్ డిసిప్లిన్, 2 పేరెంటల్ డిసిప్లిన్, 3 వెర్బల్ డిసిప్లిన్, 4th వన్ సార్. సిస్టర్ అయితే ఇక్కడ డిసిప్లిన్, ఫిజికల్ అండ్ పేరెంటల్. ఫిజికల్ అంటే నన్ను నేను డిసిప్లిన్ చేసుకోవడము, లేకపోతే నా పిల్లల్ని నేను డిసిప్లిన్ చేయడం ఈజ్ వన్. తర్వాత వర్బల్ గా వచ్చే లోపలికే వార్నింగ్, ఎగ్జార్టేషన్. వార్నింగ్, ఎగ్జార్టేషన్. సో వార్నింగ్, వాక్యము నాతో ఏం వార్నింగ్ ఇస్తుంది అది గమనించుకోవడము. తర్వాత ఎప్పుడైతే వాక్యం ఎవరైనా చెప్పేటప్పుడు, లేకపోతే నేను ఆ వినుగల చెవులతో వినడము, అది. తర్వాత మోరల్, ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. To learn wisdom and moral instructions and to discern wise counsel refers to the ability to discern between moral options, to distinguish truth from falsehood, or to understand wise saying. ఇది నెట్ బైబుల్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ నెట్ బైబుల్ మిషనరీస్ కోసం చేయబడ్డది. ఇట్స్ లైక్ ఎ కామెంటరీ, బట్ ఈజీ టు అండర్స్టాండ్. దాని నుంచి ఈ ఫ్రేజెస్ తీసుకున్నాను. డిసర్న్, వైస్ కౌన్సిల్. సో డెసిషన్ చేసేటప్పుడు డిసర్న్మెంట్ ఉండాలి. వైజ్లీ డిసర్న్మెంట్,
కలిగి ఉండాలి. తర్వాత టు రిసీవ్ స్టూడెంట్ పర్స్పెక్టివ్ మోరల్ ఇన్స్ట్రక్షన్స్ స్కిల్ఫుల్ లివింగ్ ఇన్ రైచియస్నెస్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో స్టూడెంట్ పర్స్పెక్టివ్గా ఇక్కడ మనం మాట్లాడిన కొంది ఇక్కడ ఫిజికల్ డిసిప్లిన్, పేరెంటల్ డిసిప్లిన్గా గమనించినప్పుడు ఇక్కడ టు రిసీవ్ స్టూడెంట్ పర్స్పెక్టివ్ మోరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ స్కిల్ఫుల్ లివింగ్ ఇన్ రైచియస్నెస్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో నన్ను నేను డిసిప్లిన్ చేసుకునేటప్పుడు రైచియస్నెస్ మీద, జస్టిస్ మీద, ఈక్వాలిటీ మీద ఆ డిసిప్లిన్ చేసేటప్పుడు నా పిల్లలకు కూడా నేను అలా డిసిప్లిన్ నేర్పించేటట్టు. స్కిల్ ఇన్ మేకింగ్ గుడ్ మోరల్ జడ్జిమెంట్స్, కాండక్ట్ కన్ఫర్మింగ్ టు ఎ స్టాండర్డ్, కాండక్ట్ దట్ కన్ఫర్మ్స్ టు గాడ్స్ లా. సో ఒక రకంగా నీతి మంతుడిగా ఉండేటప్పుడు ఆ కాండక్ట్ కన్ఫర్మింగ్ టు ఎ స్టాండర్డ్, సో కాండక్ట్ దట్ కన్ఫర్మ్స్ టు గాడ్స్ లా. సో నీతి మంతునిగా జీవించేటప్పుడు వాక్యానుసారంగా తర్వాత ఒక స్టాండర్డ్ని గమనించాలి. సో అప్రైట్, స్ట్రైట్, రైట్. ఎల్స్వేర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెన్స్ టు డిస్క్రైబ్ cows walking straight down a path without turning right or left. 1 Samuel 6:12. సో ఒక్కసారి 1 Samuel 6:12 చదివినట్లయితే, వదిలేదు అంటే జస్ట్ దాని కాండక్ట్ గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి we will leave that verse. And the kine took the straight way to the way of Bethmesh and went along the highway, knowing as they went, and turned not aside to the right hand or to the left. And the lords of the Philistines went after them onto the border of Bethshemesh. సో జస్ట్ యాజ్ అదేంటి ఎగ్జాంపుల్గా అదేంటి ఈ రైచియస్నెస్ లివింగ్లో ఒక ప్రిన్సిపల్ లివింగ్గా ఉండాలనేది. సో పర్పస్ అండ్ థీమ్ ఆఫ్ ప్రావర్బ్స్ టు ఇంపార్ట్ టీచింగ్ పర్స్పెక్టివ్, shrewdness to the moral naive, and a discerning plan to the young person. To impart shrewdness to the moral naive and a discerning plan to the young person. ఇక్కడ వర్డ్ shrewdness అనంది. shrewdness అనగా craftiness, cleverness. A shrewd person of action viewed positively or negatively. It is used negatively of planned deception, Joshua 9:4, and premeditated murder, Exodus chapter 12, 21 verse 14. So ఈ shrewdness గమనించినట్లయితే కుట్రత్వము లేకపోతే కన్నింగ్నెస్గా లేకపోతే క్లెవర్నెస్గా కూడా మనము అదేంటి ఈ వచనాల్లో మనం చూస్తాం. The related adjective describes the serpent as shrewd, crafty, and cunning, Genesis chapter 3 verse 1. తర్వాత the term is used positively for of a moral, prudent life, Proverbs chapter 8 verse 5. There is no virtue for the simpleton to be unaware in this world. They need to be wise as serpents. Proverbs provides a moral, shrewd plan for life. So wise as a serpent, అది గుర్తుందండి. వైజ్ యాజ్ ఎ సర్పెంట్ అండ్ హార్మ్లెస్ యాజ్ ఎ డవ్ అనేది కూడా ఈ ప్రావర్బ్స్ నుంచి ఒక పర్పస్ గా లేదా ఒక థీమ్ స్టేట్మెంట్ గా మనము గమనిస్తున్నాం. చాప్టర్ 1 verses 1 to 9 మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ అట్లీస్ట్ 7 separate groups of proverbs. There are 2 groups that Solomon spoke and or wrote.
possibly chapter 1 to 9 and definitely chapter 10 1 to 22. ఆ టూ గ్రూప్స్ ఏంటంటే ఇన్సెంటివ్స్ టు వైజ్ లివింగ్, తర్వాత ఇలస్ట్రేషన్ ఆఫ్ వాట్ దట్ ఎంటైల్స్. సో ఈ సాలమన్ ఈ 9 చాప్టర్స్ నుంచి తర్వాత 10th చాప్టర్ నుంచి 22 దాకా మనము గమనించినట్లయితే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ 7 సపరేట్ గ్రూప్స్ ఆఫ్ ప్రావర్బ్స్. దాంట్లో 2 మేజర్ గ్రూప్స్ చూసినట్లయితే ఇన్సెంటివ్స్ టు వైజ్ లివింగ్. సో జ్ఞానవంతంగా జీవించేటప్పుడు బోనస్ పాయింట్స్గా లేకపోతే అదేంటి బోనసెస్ లాగా ఎలాగైతే మన శాలరీలో లేకపోతే ఎలాగైతే అదేంటి మంచి పని చేసినప్పుడు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయో, బ్రౌనీ పాయింట్స్ వస్తాయో, అది ఈ చాప్టర్స్ నుంచి మనం చూస్తాం. తర్వాత ఇలస్ట్రేట్స్ ఆఫ్ వాట్ దట్ ఎంటైల్స్. సో ఈ బోనస్ పాయింట్స్గా ఒక జ్ఞానవంతంగా జీవించేటప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎలాగా జీవించాలో కూడా దాన్ని మనము ఈ చాప్టర్స్ నుంచి మనం నేర్చుకుంటామని. దీస్ 2 themes are the points and counterpoints of the first 9 chapters, where bright encouragements and dark warnings find artful interplay. So ఈ 2 incentives for wise living, illustration of what that entails, జ్ఞానవంతంగా జీవించేటప్పుడు దాని నుంచి ఇన్సెంటివ్స్గా అంటే ఇంకా మెరుగుపరచడానికి ఈ లేఖన భాగాల నుంచి నేర్చుకునేటప్పుడు దాని ఇలస్ట్రేషన్ రూపంలో, ప్రాక్టికల్ రూపంలో దాన్ని నడవడిక నడిచినప్పుడు ఎలాగుంటుందో మనకు నేర్పించేటప్పుడు ఇక్కడ వార్నింగ్స్ కూడా ఈ చాప్టర్స్లో ఇవ్వబడి ఉన్నాయి. ద లిటరల్ యూనిట్ ఆఫ్ చాప్టర్ 1 are of 2 types, lectures and interlaced among them interlude. సో లెక్చర్ ఉంటుంది, తర్వాత గ్యాప్ ఉండి తర్వాత మళ్ళా ఇంకొక డిస్క్లోజర్గా మనం చూస్తాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ చార్ట్లో మీరు చూసినట్లయితే ఒకసారి లెక్చర్ వర్సెస్ 8 to 19 ఆఫ్ ఫస్ట్ చాప్టర్లో అవాయిడ్ గ్యాంగ్స్, తర్వాత 20th వర్స్ నుంచి 33 దాకా ఇంటర్లూడ్ ఉంది. ఇంటర్లూడ్ అంటే గ్యాప్ ఉంది, అది విజ్డమ్ వార్నింగ్గా ఆ ప్లే జరుగుతుంది. తర్వాత పాత్ ఆఫ్ విజ్డమ్ 2nd చాప్టర్లో, తర్వాత విజ్డమ్ ఆఫ్ పీటీ 3rd చాప్టర్ 1 to 12లో ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంటర్లూడ్ ఒక గ్యాప్ ఇచ్చి ఇన్ ప్రైజెస్ ఆఫ్ విజ్డమ్ 3rd చాప్టర్ 13 to 20. సో లెక్చర్ ఇవ్వడము తర్వాత ఇంటర్లూడ్ ఇవ్వడము మనము ఇక్కడ గమనిస్తున్నాం. చాప్టర్ 5లో అనదర్ మ్యాన్స్ వైఫ్ అండ్ వన్స్ ఓన్ వైఫ్ గురించి చెప్పడం, తర్వాత ఇంటర్లూడ్లో 4 ఎపిగ్రామ్స్ ఆన్ ఫాలీ అండ్ ఈవిల్. ఈ ఎపిగ్రామ్ అనగా రిమార్క్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఐడియా ఇన్ ఏ క్లెవర్ అండ్ అమ్యూజింగ్ వే. సో ఈ లెక్చర్ వైజ్ ఈ లెక్చర్ ఇంటర్లూడ్ కూడా ఈ స్టార్టింగ్ ఫస్ట్ 9 చాప్టర్స్ మనము గమనిస్తున్నాం. తర్వాత ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ హ్యాస్ 2 purposes, టు గివ్ moral skillfulness and to give mental discernment. The first purpose is developed in 3rd and 4th verse. Then after a parenthetical exhortation, verse 5, the second purpose is developed in verse 6. So this book claims to offer wisdom to the reader. The words of wise and wisdom occurs 125 times in Proverbs. It is this wisdom that the Apostle Paul commanded Christian to walk. Ephesians chapter 5 verse 15. అయితే ఈ ఎల్లో ఫస్ట్ చూసి గమనించినట్లయితే విజ్డమ్ ఈజ్ గాడ్స్ ఫిక్స్డ్ ఆర్డర్ ఫర్ లైఫ్. విజ్డమ్ ఈజ్ గాడ్స్ ఫిక్స్డ్ ఆర్డర్ ఫర్ లైఫ్, అండ్ ఆర్డర్ అపోజ్డ్ టు కేయాస్ అండ్ డెత్.
wisdom occurs 149 times in the Masoretic text of the Hebrew Bible. So జ్ఞానము ఇట్స్ అన్ ఆర్డర్ విచ్ ఇస్ అపోజ్డ్ బై డెత్ అనగాని లేకపోతే ఈ లోక కేయాస్ ఈ కుట్రత్వంతో ఆ జ్ఞానాన్ని మనము తృణీకరిస్తున్నట్టు కూడా మనము గమనించవచ్చు. No longer can wisdom be defined simplistically as the practical application of knowledge. Instead, wisdom must be thought of as a broad theological concept denoting a fixed righteousness, order to which the wise man submits his life. So, ఇది ఒక statement where no longer can wisdom be defined simplistically. సో విజ్డమ్ని సింపుల్గా మనం తీసివేయలేం. అది ఒక బ్రాడ్ కాన్సెప్ట్లో, థియాలజికల్ కాన్సెప్ట్లో మనం గమనించినట్లయితే ఒక రైచస్ ఆర్డర్ టు విచ్ ద వైజ్ మ్యాన్ సబ్మిట్స్ హిస్ లైఫ్. సో నా జీవితాన్ని ఒక ప్రిన్సిపల్గా ఒక ఆర్డర్లో నేను జీవించాలి అన్నప్పుడు నేను జ్ఞానవంతంగా నా లైఫ్ని, నా డిసిప్లిన్ ప్యాటర్న్స్ని, నా మాట తీరుని, నా నడవడికని ఆ సబ్మిషన్కి నేను తీసుకొని వెళ్ళాలనేదే ఈ విజ్డమ్ నేర్పిస్తుంది. విజ్డమ్ బేసికలీ మీన్స్ స్కిల్. విజ్డమ్ మీన్స్ బీయింగ్ స్కిల్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్ వన్స్ రిలేషన్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ. It involves observing and following the Creator's principle or order in the moral universe. So, లోక జ్ఞానం ఒక ఎత్తు అయితే దైవ జ్ఞానం దానికంటే గొప్పదిగా మనం గమనిస్తున్నాం. సో చాప్టర్ 2కి వర్సెస్ 2 and 3 and 4 గమనించినట్లయితే దాని సారాంశము ఈ టేబుల్లో మనం చూస్తాం. చాప్టర్ 1లో వర్సెస్ 2 విజ్డమ్ గురించి మాట్లాడుతుంది. ద వర్డ్ విజ్డమ్ ఈజ్ దాని మీనింగ్ వచ్చి స్కిల్ఫుల్నెస్. వర్స్ 2లో ఇన్స్ట్రక్షన్, చైల్డ్ ట్రైనింగ్. అక్కడ వాడబడిన వర్డ్ అండర్స్టాండింగ్ ఈజ్ డిసర్న్మెంట్. థర్డ్ వర్స్లో రైచియస్నెస్ అని దాని మీనింగ్ వచ్చి రైట్ బిహేవియర్. థర్డ్ వర్స్లో వాడబడిన జస్టిస్ వచ్చి కరెక్ట్ డెసిషన్కి ఎక్స్పోజిషన్గా మనకు అది చెప్పబడుతుంది. ఈక్వాలిటీ వచ్చేటప్పుడు మోరల్ ఇంటిగ్రిటీ. తర్వాత ఈ ప్రూడెన్స్ అనే వర్డ్ ఏదైతే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నామో సెన్సిబిలిటీ ఇన్ ప్రాక్టికల్ మ్యాటర్స్. తర్వాత వర్స్ 4లో డిస్క్రిషన్ అనే పదానికి మీనింగ్ వచ్చి థాట్ఫుల్నెస్. సో వెన్ ఎ మ్యాన్ నోస్ ద రైట్ అండ్ డస్ ద రైట్, he is a wise man. It is the wedding of knowing and doing. So it is a wedding of knowing and doing. It is the just junction of good and the truth. So these ఈ ఒక్క అదేంటి ఫస్ట్ చాప్టర్లోనే సెకండ్ వర్స్లో, థర్డ్ వర్స్లో, ఫోర్త్ వర్స్లో ఇన్ని మీనింగ్ఫుల్ స్టేట్మెంట్స్ మనము చూస్తున్నాం. Wisdom, skillfulness, instruction, child training, understanding, discernment, righteousness, right behavior, justice, correct decision, equality, moral integrity, prudence, sensibility in practical matters, discretion, thoughtfulness. Right. So 7:52 అయింది. నేను ఇక్కడికి ఆపేస్తాను. చాప్టర్ 1లోనే మనము ఉన్నాం. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ప్రావర్బ్స్ గురించి. బహుశా నెక్స్ట్ క్లాస్ మనము చాప్టర్ బై చాప్టర్ అదేంటి చూద్దాం. అంటే చాప్టర్ వైజ్గా కొన్ని వచనాల్ని మనము గమనిస్తాం నెక్స్ట్ క్లాస్లో. సో వీ విల్ స్పెండ్ సమ్ టైమ్ ఇండివిజువల్గా.
ప్రేయర్ హడల్ గురించి కూడా చెప్పు. అయ్యారు అరే రేపు నాతో పాటు చదువుకున్న స్టూడెంట్ ఎవరు డానియల్ ట్రింపీ అని ఒక అతను రేపు ప్రేయర్ హెడల్ 5. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. వినిపిస్తుంది. అదేంటి రేపటి దినంన 5:30కి ప్రేయర్ హెడల్ కి వచ్చినట్లయితే అదేంటి డానియల్ ట్రింపీ అని నాతో పాటు చదువుకున్న ఒక స్టూడెంట్ అదేంటి రేపు డివోషన్ తీసుకుంటున్నాడు. అతను ప్రేయర్ హెడల్ గురించి విని ఈ 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదండి, ఏమంటారు, బిబ్లికల్ డిసైపుల్షిప్, బిబ్లికల్ స్టెవర్డ్షిప్, బిబ్లికల్ షెపర్డింగ్ గురించి అతను రేపు ఒక క్వశ్చన్ ఆన్సర్ రూపంలో డివోషన్ తీసుకోవాలని అతను అదేంటి హీస్ ట్రైంగ్ టు డూ దట్. సో మీరు రేపటి దినము 5:30 కల్లా జాయిన్ అయినట్లయితే అతను ఒక 20 minutes మనతో టైం స్పెండ్ చేస్తాడు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు జాయిన్ టుమారోస్